రానున్నటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి బ్యాంక్స్, రైల్వేస్, ఆర్ఆర్బి, మొన్న పడినటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి, అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ, అలాగే ఐబీపీఎస్ క్లర్క్స్ పీఓస్ వస్తున్నాయి. ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ కూడా రాబోతున్నాయి. అన్ని గవర్నమెంట్ జాబ్స్కి 17+ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి ఒక ఏదైనా అన్ని సబ్జెక్ట్స్ అంటే లైక్ అన్ని గవర్నమెంట్ జాబ్స్కి ఉన్నటువంటి ఏకైక సబ్జెక్ట్ ఏదైనా ఉంది అనుకుంటే దట్ ఈస్ ద కరెంట్ అఫైర్స్. ఇంగ్లీష్ అనుకోండి బ్యాంకింగ్కి ఉంటుంది, రైల్వేస్కి ఉండదు. స్ట్రాటజీకి అనుకోండి రైల్వేస్కి ఉంటుంది, బ్యాంకింగ్కి ఉండదు. అర్థమవుతుందా? ఇలాగా లేనివి ఉన్నవి ఉంటాయి. కంప్యూటర్స్ అనుకోండి బ్యాంకింగ్కి ఉంటుంది, మళ్ళీ కొన్ని ఎగ్జామ్స్కి ఉండదు. అలాగా ఉంటాయి. కానీ కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ మాత్రం అన్ని గవర్నమెంట్ జాబ్స్కి, అన్ని స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఉండేటటువంటి ఏకైక పార్ట్ కరెంట్ అఫైర్స్. మన తెలుగులో మన షార్ట్ ట్రిక్స్ ఫర్ యూలో మనము క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఈరోజు ఈ పర్టికులర్ క్లాస్లో మీకు స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది, ఆల్రెడీ చూసే ఉంటారు ఏ వారంది డిస్కస్ చేస్తున్నాం అనేదో. సో ఇలా ఎవ్రీ వీక్ అంటే ఎవ్రీ డే చేయాలి. బట్ మనకున్నటువంటి షెడ్యూల్ ఎందుకంటే మనం ఈ కాంపిటేటివే కాకుండాను 10th, ఇంటర్మీడియట్, ఎంసెట్, బీటెక్, డిప్లొమా, నవోదయ, పాలీసెట్, ఐసెట్, క్యాట్, మ్యాట్, నిమ్సెట్ ఇలా దగ్గరగా 18-20 కోర్సులు పైన మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇన్ని కోర్సెస్కి సంబంధించిన వీడియోలు, క్లాసెస్ అన్నీ నేనే చెప్పేది. సో అన్నీ చెప్తున్నప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ మనకి అందుకని వీక్లీ వన్స్ వీక్ అంతట్లో అయ్యేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ డ్యామ్ షూర్ కరెంట్ అఫైర్స్ నేను ప్రొవైడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ప్లీజ్ డూ సపోర్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఎవ్రీ వీక్. సో ఎందుకనంటే ఎగ్జామ్స్ అన్నీ జూలై నుంచి ఉన్నాయి. అంటే బ్యాక్కి 6 months అంటే జూలై, జూన్, మే, ఏప్రిల్, మార్చ్, ఫిబ్రవరి. సో ఈ ఫిబ్రవరి నుంచి 2025 ఫిబ్రవరి నుంచి కానీ కరెంట్ అఫైర్స్ కానీ మనం నేర్చుకున్నట్లయితే అన్ని గవర్నమెంట్ జాబ్స్కి కూడా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ కరెంట్ అఫైర్సే కాకుండా సార్ చాలా బాగా చెప్తున్నారు, చాలా ఈజీగా ఉంది, మాకు ఇలానే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, జిఎస్ కూడా లోవెస్ట్ ప్రైజ్లో ప్రొవైడ్ చేస్తున్నాము. కంప్లీట్ కోర్సులన్నీ కూడా మన యాప్లో ఉన్నాయి, షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ యాప్లో, మన యూట్యూబ్ ఛానల్ నేమ్తోనే. అలాగే స్క్రీన్ పైన కూడా నెంబర్ కనిపిస్తుంది. ఎవరైతే ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అన్నీ కూడా వినండి, చాలా బాగుంటాయి. రిమైనింగ్ కూడా మాకు డెమోస్ పంపించండి సార్, డెమోస్ చూస్తాము, చూసి నచ్చిన తర్వాత తీసుకుంటాం అనుకునే వాళ్ళు డెమో అని నాకు వాట్సాప్లో పెట్టారనుకోండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి. సో అదే లైక్ ఆ డెమో అనేది మీకు సెండ్ చేస్తాను, చూసి నచ్చిన తర్వాత మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. 100% జాబ్ అష్యూరెన్స్తో మనమైతే డౌన్లోడ్ చేసుకొని 24/7 వీడియోస్ మనకి నచ్చిన టైంలో ఇంటి దగ్గర ఉంటుంది. ఎందుకంటే చాలామంది పార్ట్ టైము, హౌస్ హోల్డ్ ఇలా ఉండే వాళ్ళందరూ కూడా ఉన్నారు, పార్ట్ టైం చేసుకుంటూ జాబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యేలాగా మనమైతే కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. హియర్ వి గో విత్ కరెంట్ అఫైర్స్. మనము కంప్లీట్గా ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం అంతా ఈ వీడియోలో అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ వీడియో చూసినాక వీడియోని లైక్ చేయడం మాత్రం మీరు మధ్యలోనే వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి, కాస్త నాకు సపోర్ట్గా ఉంటుంది. సో మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. హియర్ వి గో విత్. ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఆన్ ద స్క్రీన్, మనకైతే కనిపిస్తుంది కరెంట్ అఫైర్స్. ఫిబ్రవరి 2nd వీక్లోకి వచ్చేస్తాం, బికాస్ నిన్న మనకు ఆల్రెడీ 14th కంప్లీట్ అయింది కాబట్టి. సో యాజ్ వీ డిస్కస్ ప్రీవియస్లీ, సో డిఫరెంట్ ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ 7th కంప్లీట్ అవుతుంది కాబట్టి దేర్ మే ఛాన్స్ ఆఫ్ లైక్ క్లాసెస్ విల్ హ్యాపెనింగ్ ఆన్ 8th or 9th చెప్పుకుందాం, ఆర్ 14th. నిన్న ఫిబ్రవరి 14th కంప్లీట్ అయింది కాబట్టి ఈరోజు 15th సాటర్డే, ఈరోజు పార్ట్ 1 అండ్ రేపు పార్ట్ అదే 1 or 2 daysలో చెప్పేసుకుంటాం. అలాగే 21st and 28 ఇలా ఈ పర్టికులర్ డేట్స్లో మనము ఎవ్రీ మంత్ జరిగేటటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మనం లైక్ లైవ్ క్లాసెస్లో లైవ్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాము. దట్ ఈస్ వాట్ లైక్ ప్రీవియస్గా లైక్ కరెంట్ అఫైర్స్ ఇచ్చేవాళ్ళని, బట్ వేరాజ్ ఓన్లీ పీడిఎఫ్ ప్రొవైడ్ చేసేవాళ్ళని. సో బట్ నౌ విచ్ ఈస్ లైక్ హ్యావింగ్ క్లాసెస్. ఎందుకు అని అంటే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, బికాస్ ఇది 2nd వీక్. ఆల్రెడీ ఫస్ట్ వీక్ ఎవరైతే కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యారో వాళ్ళందరికీ కూడా మేజర్ డిఫరెన్స్ ఇవాళ తెలుస్తుంది అనమాట. ఏంటి సార్ ఆ మేజర్ డిఫరెన్స్? అలాగే ఫస్ట్ వీక్కి ఈ 2nd వీక్కి కనెక్షన్ ఏ విధంగా తీసుకొచ్చాము అసలు. అలాగే ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ చెప్తూ ఉండగా
మనం బుక్లో ఎలా రాసుకోవాలో చెప్పాను నేను. ఒక నోట్స్ పెట్టుకోండి, ఒక సింగిల్ నోట్స్ కానీ పెట్టుకున్నట్లయితే ఆ నోట్బుక్లో 20 ఆర్ 30 పేజెస్కి సంబంధించి 20 ఆర్ 30 పేజెస్కి గ్యాప్ ఇచ్చుకుంటూ ఏం చేయాలి అని అంటే టాపిక్ వైజ్ రాసుకోవాలి. బుక్స్ ఒక దగ్గర, తర్వాత వచ్చి డేస్ ఒక దగ్గర, అలాగే పాస్ట్ అవే చనిపోయిన వాళ్ళందరి నేమ్స్ ఒక దగ్గర. సో వాళ్ళు ఈ రోజు కూడా అలా ఉంటాయి. అలాగే లైక్ డేస్తో పాటు థీమ్స్ కూడా అదే పర్టికులర్ ప్లేస్లో రాసేస్తాము. సో ఇంపార్టెంట్ న్యూ పర్సన్స్ ఒక దగ్గర, స్టేట్కి సంబంధించిన విషయాలన్నీ ఒక దగ్గర రాసుకోండి అని చెప్పాను. ఈరోజు ఈ పర్టికులర్ థింగ్స్ని కనెక్ట్ చేస్తూ మనము ఈ సెకండ్ వీక్ కూడా కరెంట్ అఫైర్స్. ఎస్ సుమంత్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఎస్, థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ పర్టికులర్ సెకండ్ వీక్లో కూడా మనం లైక్ డిస్కస్ చేయబోతున్నాం. అండ్ అలాగే అర్థమెటిక్ సంబంధించి బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అని చెప్పి ఒక స్టూడెంట్ అడిగారు లాస్ట్ క్లాస్లో. లైక్ ఆ క్లాస్ నెక్స్ట్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఉండబోతుంది. నేను మళ్ళీ మీకు యాజ్ యూజువల్గా వాట్సాప్లో అప్డేట్ ఇస్తున్నాను. అండ్ అలాగే యాప్ నుంచి కూడా మెసేజ్ వస్తుంది. వాట్సాప్ మీరు చూడకపోయినా యాప్ నుంచి పర్టికులర్గా మనకి మెసేజ్ అనేది వచ్చేస్తుంది. రైట్, ఇది మనం మళ్ళీ ఒక్కసారి డేవిడ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. లైక్ ఇన్ పర్టికులర్ ఫస్ట్ వీక్ ఎవరైతే చూడలేదో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఫస్ట్ వీక్ సార్, మీ ఫస్ట్ వీక్లో అయ్యేటటువంటి పార్ట్ 1, పార్ట్ 2 అంటే బాహుబలి పార్ట్ 1, బాహుబలి పార్ట్ 2 లాగా. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఎవ్రీ వీక్ 2 పార్ట్ల కింద డివైడ్ చేస్తూ చెప్తున్నా. అందుకని మొత్తం ఎన్ని క్లాసులు వస్తాయి సార్ అంటే 8 క్లాసులు వస్తాయి సార్. ఇవ్వండి 2 ఇక్కడ 22, 23 ఉంటుంది, 29, 30 ఉంటుంది. మొత్తం 8 క్లాసులు వస్తున్నాయి సార్ ఎవ్రీ మంత్కి. ఇవి చూసుకుంటే మనకి కరెంట్ అఫైర్స్ ఇంకా ఏమీ ఫాలో అవ్వక్కర్లేదు సార్. యూపీఎస్సీ లెవెల్లో ఇస్తున్నాం మనం, లిటరల్లీ చెప్పాలంటే. అంటే అంత హై లెవెల్లో ఇస్తున్నాం, అంటే స్టేట్ ఎగ్జామ్కి, సెంట్రల్ ఎగ్జామ్స్ అన్నిటికీ యూస్ఫుల్ అయ్యేలాగా ప్రొవైడ్ చేస్తున్నాం. హియర్ వి గో విత్ మనకి ఇక్కడ అయితే సెకండ్ వీక్కి సంబంధించి ఈరోజు మన కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ కూడా నేను రాశాను. ఇందులో పార్ట్ 1 సార్, ఎందుకంటే ఇంకా ఒక వీక్ అంతటి కరెంట్ అఫైర్స్ ఒక రోజులో చెప్పలేము, 2 పార్ట్ల కింద చెప్తా వస్తున్నాను. సో ఐ హోప్ లాస్ట్ వీక్ అయితే చాలా గ్రాండ్ రెస్పాన్స్ ఇచ్చారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు అని అంటే కరెంట్ అఫైర్స్ వన్ ఆఫ్ ద డిఫికల్ట్ థింగ్. వై? బికాజ్ కరెంట్ అఫైర్స్ అనేది గుర్తుపెట్టుకోవడం అనేది అంత ఈజీ కాదు. బట్ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఈవెన్ అర్థమెటిక్ రీజనింగ్ అయితే వెంటనే చెప్పేస్తారు, ఇది చెప్పలేరేమో అనుకున్నాను. బట్ చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు. ఈ రోజు కూడా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ థింగ్. ఈ రోజు కూడా నేను క్లాస్ అవ్వగానే టెస్ట్ కూడా పెట్టేస్తాను, వెంటనే రివిజన్ కూడా పెట్టేస్తాను. ఆ రివిజన్లో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లైక్ సేమ్ థింగ్ రిపీట్ చేస్తారని అనుకుంటున్నాను, అదేవిధంగా ఆన్సర్ చెప్తారని అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ వెల్కమ్ ప్రసన్న గారు, డేవిడ్, రమణి గారు, గణేష్ గారు, ప్రశాంత్ గారు, శిరీష గారు, రంజయ్ గారు, ఎవ్రీ వన్, అందరికీ ప్రతి ఒక్కరికి కూడా వెల్కమ్ అండ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. హియర్ వి గో విత్. సో పాయింట్ నెంబర్, ఒక్కొక్క పాయింట్ వైజ్ వెళ్ళిపోతూ ఉంటే మనకి లైక్ ఈజీగా ఉంటుంది. హియర్ వి గో విత్ ద పాయింట్ నెంబర్ 1 ఇన్ ద సెకండ్ వీక్. సింపుల్ థింగ్ సార్, ఇది ఇంట్రడక్షన్. 5 minutes లో చాలా విషయాలు చెప్పేశాను. లైక్ మరి కమింగ్ ఇన్ టు ద మెయిన్ పాయింట్లోకి వెళ్ళిపోతే ఈరోజు నేను కనెక్షన్ చెప్తానండి. కనెక్షన్ చాలా బాగుంటుంది. ఏంటి సార్ కనెక్షన్ అంటే? మీకు నాకున్న కనెక్షన్ కాదు, లైక్ ఫస్ట్ వీక్కి సెకండ్ వీక్కి అది ఎలా రిలేట్ అయ్యింది, ఏ విధంగా అంటే ఫస్ట్ వీక్ చదవడం వలన, ఫస్ట్ వీక్లో నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఫాలో అయిన వాళ్ళందరికీ కూడా లిటిల్ బిట్ కనెక్షన్ అనేది తెలుస్తుంది. హియర్ వి గో విత్ వరల్డ్ రేడియో డే. సార్ ఫస్ట్ బిట్ వరల్డ్ రేడియో డే. సో అఫ్ కోర్స్ సెకండ్ వీక్లో ఉన్నాం కాబట్టి ఆబ్వియస్లీ వెంటనే టక్మని చెప్పేస్తారు, సార్ సెకండ్ వీక్ కదా, ఓకే సెకండ్ వీక్లో ఏ డేట్ ఆప్షన్లో కనిపిస్తే ఆ డేట్ అని చెప్పేసి. బట్ ఎగ్జామ్లో మనకు అలా తెలియదు కదా. సో అన్ని టుగెదర్గా కలిపి నేర్చుకుంటాం కాబట్టి మనకు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డేట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. వరల్డ్ సార్, ఇప్పుడు కనెక్షన్ అన్నారు కదా, ఏంటి సార్ ఆ కనెక్షన్ అంటే? సార్ డేస్ అన్ని ఓ దగ్గర రాయమన్నాను కదా నేను బుక్లో, ఆ పర్టికులర్ డేస్లో ఈ బిట్ రాసుకుంటారు సార్. మీరు నాలాగా ఇలా లైన్గా రాసుకుంటారు వెళ్ళరు, అర్థమవుతుందా? సో ప్రీవియస్గా నేను మన కరెంట్ అఫైర్స్ ప్రీవియస్ క్లాస్ అయింది కదా, ఇలా మీరు రాసుకుంటే వెళ్ళాల్సిన అవసరం లేదు, 1, 2, 3 అని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకేనా? నేనేం చెప్పాను, ఇగోండి అలాండ్ బార్డర్ అంటే స్పోర్ట్స్లో రాయాలి, బార్డర్ గవాస్కర్ స్పోర్ట్స్లో రాయాలి, హాకీ స్పోర్ట్స్లో రాయాలి, సునీత విలియమ్స్ పర్సన్స్లో రాయాలి, టాటా స్టీల్
కంపెనీస్ చెస్ టోర్నమెంట్ కాబట్టి స్పోర్ట్స్లో రాయాలి, ఫుల్ ఫామ్స్లో రాయాలి, అర్థమవుతుంది కదా. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చింది కాబట్టి స్టేట్స్లో రాయాలని మనం ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి అలాగా ఇప్పుడు మరి ఈ పర్టికులర్ బిట్ని మనం ఎక్కడ రాస్తాం సార్ అని అంటే వి నీడ్ టు రైట్ ఇన్ ద సెక్షన్ ఆఫ్ బుక్ డేస్లో రాసుకోవాలి సార్. డే కాబట్టి డేస్లో రాసుకోవాలి సార్. రేడియో డే February 13. సార్ ఎలా గుర్తుపెట్టుకోవాలని అంటే నార్మల్గా రేడియోలో 13 ఛానల్స్ ఉన్నాయి. అంటే 13 ఏమంటాం దాన్ని, లైక్ స్టేషన్స్ అంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో అనుకోండి 93.5 FM అని అంటాడు ఇన్ జనరల్గా, లేదంటే 98.1 ఫ్రీక్వెన్సీ అనమాట అది. ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 13 ఛానల్స్ ఉన్నాయి సార్ అని చెప్పి గుర్తుపెట్టుకుంటే యూజువల్గా మనకి ఈజీగా గుర్తుంటుంది సార్. 13లో మనం 13 ఛానల్స్ వినము, అవునా కదా. అన్ని ఎందుకంటే హిందీ ఉంటాయి, వేరే వేరే లాంగ్వేజ్లు ఉంటాయి. ఓన్లీ 2 వింటాం, 2 బాగా వింటాం. ఎందుకు సార్ 2 అంటే 2వ నెల అని. ఎందుకు సార్ 2 అంటే సార్ ఊరికనే చెప్పాను, షార్ట్ ట్రిక్ అన్నిటికీ చెప్పను, ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో షార్ట్ ట్రిక్స్ ఏమి ఉండవు, అంటే నేర్చుకోకూడదు. ఓన్లీ అర్థమెటిక్ రీజనింగ్ వాటిల్లో నేర్చుకోవాలి ఇక్కడ. బట్టి ఇది వర్కౌట్ అయిందని చెప్పాను తప్పితే ఇంకేం లేదు, అంతే, ఇంకేం లేదు సార్. ఎప్పుడు డే అయినా కూడా ఇట్ హ్యాడ్ సమ్ థీమ్ సార్. ఇప్పుడు కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే థీమ్ ఉంటుంది. ఆ థీమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. క్లియర్ సార్. రేడియో అండ్ క్లైమేట్ చేంజ్ ఏంటి సార్ ఇది? రేడియో అండ్ క్లైమేట్ చేంజ్ సార్. ఇది నేను అడిగితే ఇప్పుడు ఎలా అడుగుతాను తెలుసా మీకు, రివిజన్ ఇప్పుడు అవుతున్నప్పుడు క్లాస్ అవ్వగానే వరల్డ్ రేడియో డే ఈ ఎగ్జామ్లో ఎలా అడుగుతాడని అంటే కూడా అలాగే అడుగుతాను యాజ్ ఇట్ ఈజ్. అర్థమవుతుంది. ఎగ్జామ్లో మీకు ఇలా డైరెక్ట్గా అడిగాడు వరల్డ్ రేడియో డే అని అడగడు, లైక్ ఒక సెంటెన్స్ ఫార్మేషన్లో ఉంటుంది. వరల్డ్ రేడియో డే అబ్జర్వ్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్ అలా అడుగుతాను. రివిజన్లో ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటట్టుగా అడుగుతాను. మీరు February 13 అని చార్ట్లో చెప్పాలి సార్. థీమ్ కూడా ఇంపార్టెంట్ సార్. చెప్పాను కదా ఈ మధ్యన థీమ్స్ అడుగుతున్నాడు. మరి అదేటో డేస్ అంటే అందరూ గుర్తుపెట్టేసుకున్నారు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, మమ్మీ వాళ్ళ బర్త్డేలు ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకున్నట్టు ఈజీగా గుర్తుపెట్టేసుకున్నారు. ఒక 40-50 రోజులు ఓవరాల్గా ఉండేవి. ఇంపార్టెంట్ 365 రోజులు ఉండవు, ఒక 50-60 ఉంటే గుర్తుపెట్టుకుని వచ్చేస్తున్నారు. బిట్టెళ్ళిపోతే థీములు అడుగుతున్నాడు. థీములు గుర్తుపెట్టుకోవడం కష్టమే, అందువల్ల ఎవరు గుర్తుపెట్టుకోరు, మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా సార్. ఇదంతా బాగానే ఉంది. అసలు రేడియో డే ఎందుకు సార్? యూజువల్గా అదే కదా మనకు కామన్గా ఏ పాటిగా డౌట్ వచ్చేది దేనికి అని అంటే సార్ రేడియో కూడా ఒక డే ఉంటుంది. ఏంటి రేడియో కొంటే మళ్ళీ టీవీకి డే ఉంటుందా, ల్యాప్టాప్కి డే ఉంటుందా, మొబైల్ అన్ని డేస్ ఉండవండి, ఓన్లీ రేడియోకే ఉంటుంది. ఎందుకు సార్ అంటే ఇట్ హ్యాస్ అన్ ఇంపార్టెన్స్. ఎందుకంటే విచ్ ఈజ్ లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ మీడియం సార్ అది. అంటే ఒక పర్టికులర్ ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి కానీ లేదంటే ఒక షిప్లో ఉన్నా ఎక్కడున్నా కూడా ద రేడియో ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీడియం ఆఫ్ ట్రాన్స్ఫర్ అన్నమాట. సో ఒక పర్టికులర్ విషయాన్ని ఒక దగ్గర అంటే ఏవి పనిచేయలేని దగ్గర రేడియో మాత్రమే వర్క్ అవుతుంది అనమాట. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఇప్పటికీ కూడా. మూవీస్లో కానీ ఏదైనా చూడండి, ఒక విషయాన్ని చెప్పాలని అంటే టీవీల్లో కన్నా చెవు దగ్గర రేడియోలు పెట్టుకునే ఎక్కువ ఇంపార్టెంట్. ఇప్పుడు జులై సినిమాలో కానీ అంటే అంత ఇంపాక్ట్ ఉంటుంది రేడియో వల్ల. అంటే ఇట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీడియం ఆల్ ఓవర్ రిమైనింగ్ అన్నిటితో కంపేర్ చేసినప్పుడు రేడియో అనేది ఒకటి ఇంపార్టెంట్ కాబట్టి ఇట్ హ్యాస్ ఇట్స్ ఇంపార్టెంట్. అందుకనే ప్రపంచ రేడియో, ఇండియా కూడా కాదు, వరల్డ్కి సంబంధించి వరల్డ్ రేడియో డే కాబట్టి ఇట్ హ్యాస్ లైక్ February 13 అని చెప్పేసి మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీడియం కాబట్టి దానికి డే ఉంది సార్. థీమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీజన్ తెలియడం వల్ల అడ్వాంటేజ్ ఏంటనంటే ఓకే దాని ఇంపార్టెన్స్ తెలిసింది కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, అంతే కదా. ఒక ఆర్టికల్ మనం కొనాలి అని అంటే దాని యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క ఆవశ్యకత, ప్రాముఖ్యత, ఆ ఉపయోగాలు తెలిస్తేనే మనం దాని గురించి తెలుసుకుంటాం. అందుకనే ఆ రీజన్ కూడా చెప్పాను. యాక్చువల్గా రీజన్ అక్కర్లేదు, బట్ ఎందుకని తెలిస్తే బెటర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఒక పర్టికులర్ స్టేట్ ఈ జీడిపి హైయెస్ట్ ఎడ్యుకేషన్ మీద పెడుతుంది, ఏ స్టేట్ అని అడుగుతున్నాడు అండి. అంటే అడిగే అవకాశం ఉంది, కరెంట్ అఫైర్స్ కదా అడుగుతున్నాడంటే ప్రీవియస్గా అడిగిన బిట్లు ఏమి ఉండవు కదా, అంతా కరెంట్ అఫైర్స్. ఈ మధ్యన జరిగింది అనమాట. అంటే ఈ మధ్యన అంటే 2 days అవుతుంది. రిపోర్ట్లో తెలిసింది విచ్ స్టేట్ స్పెండ్స్ హైయెస్ట్ జీడిపి దేని మీద సార్? ఆన్ ఎడ్యుకేషన్. సార్ ఎడ్యుకేషన్ అనగానే మనకి టక్కమని గుర్తొచ్చేసే స్టేట్ కేరళ, కానీ ఆన్సర్ కేరళ ఉంటుంది, పెట్టికండి సార్, కాశ్మీర్. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ సార్. జీడిపి అంటే తెలుసు కదా, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అంటే మనకి
ప్రతి కంట్రీ కూడా, ప్రతి స్టేట్ కానీ, ప్రతి కంట్రీ కానీ డెవలప్మెంట్ అయిందా లేదా, కంప్లీట్గా ఎలా ఉంది ఏంటి అనేది ఇన్నోవేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో జీడిపినే డిసైడ్ చేస్తుంది. మన ఇండియా కూడా డెవలపింగ్ కంట్రీ అంటున్నామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ జీడిపి. మోస్ట్ జీడిపి ఎక్కువగా ట్యాక్స్లు కానీ అన్ని మొత్తం అన్ని అంటే ప్రొడక్ట్స్ మీద అన్నిటి మీద వచ్చేది యూజువల్గా. సో కానీ ఒక పర్టికులర్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ మాత్రం జీడిపి మీద వచ్చింది. యూజువల్గా ఏంటంటే స్టేట్ డెవలప్మెంట్ మీద, ఈ రోడ్ల మీద, లేదనంటే ఇండస్ట్రీస్ మీద, వీటి మీద పెడతా ఉంటారు. ఫర్ ఏ చేంజ్ జమ్మూ అండ్ కాశ్మీర్ దేని మీద పెట్టింది సార్? ఎడ్యుకేషన్ మీద పెట్టింది. చాలా ఇంపార్టెంట్ కదా. సో అందుకని చెప్పి ఇది కరెంట్ అఫైర్స్ లో బిట్ కింద మారింది. ఆ స్టేట్ ఏంటని అడుగుతాను నేను, ఇదంతా యాజ్ రీజ్ అడిగేస్తా. విచ్ స్టేట్ స్పెండ్స్ హైయెస్ట్ జీడిపి ఆన్ ఎడ్యుకేషన్ అని అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పాలి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్, థర్డ్ వన్ ఏంటి సార్ అంటే ఎన్సిఎస్కేఎస్. ఎన్సిఎస్కే సార్ రీసెంట్ న్యూస్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ కామన్ గా ఇది లైక్ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అన్నమాట. వీళ్ళ యొక్క టెన్యూర్ పెరిగింది సార్. వీళ్ళ యొక్క టెన్యూర్ పెరిగింది. టెన్యూర్ ఎక్స్టెండెడ్ టు సార్. వీళ్ళ యొక్క టెన్యూర్ అన్నానంటే వాళ్ళు పర్సన్స్ అని ఇప్పటికి అర్థమైపోయి ఉంటది. అసలు ఏంటి, వాళ్ళు ఎవరు, అసలు ఎన్సిఎస్కే ఫుల్ ఫామ్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తెలుసుకోవాలని అంటే దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి తెలియాలి, అవునా కదా సార్? అలాగే దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా మనకి అసలు ఎవరని సార్. జనరల్గా ఎన్సిఎస్కే అని అంటే నేషనల్, ఎన్సి ఎప్పుడు వచ్చినా నేషనల్ కమిషనే సార్. ఎన్సి ఎప్పుడు వచ్చినా కూడా నేషనల్ కమిషనే. ఎన్సి ఎప్పుడు వచ్చినా కూడా నేషనల్ కమిషన్. ఎస్కే అని అనేసరికి సఫాయి కర్మచారీస్ అంటాం. నేషనల్ కమిషన్ ఫర్, హిందీ వర్డ్ అనమాట యాక్చువల్గా అది. సఫాయి కర్మచారీస్. చారి అని అంటే ఆ చారి కాదండి, ఇది వేరే చారి. మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏంటి, ఎస్కే అంటే ఓకే, సఫాయి కర్మచారి అని. మళ్ళీ సఫాయి కర్మచారి అంటే హిందీ వర్డ్ కదా, మన తెలుగు వాళ్ళకి తెలియదు. సింపుల్ గా చెప్పాలంటే శానిటేషన్ వర్కర్స్ సార్. ఇప్పుడు మనకు అర్థం అవుతుంది, శానిటేషన్ వర్కర్స్. మళ్ళీ ఇది కూడా అర్థం అవ్వలేదు సార్. ఇది అర్థం అవ్వకపోవడం, ఎందుకంటే లాక్డౌన్ తర్వాత, కరోనా తర్వాత అందరికి శానిటేషన్ మీద బాగా ఐడియా వచ్చింది. ఇంకా సింపుల్ గా చెప్పాలి అని అంటే స్వీపర్స్ సార్. అంటే మనం తెల్లవారి లెగ్గానే వాకింగ్ జాకింగ్ వెళ్ళినప్పుడు, ఏ జిమ్కి వెళ్ళినప్పుడు రోడ్డు సైడ్ మనకి ఒక లైక్ ఆరెంజ్ కలర్ అనుకుంటా, ఒక్కొక్క దగ్గర ఒకలా, కొంతమంది గ్రీన్ వేసుకుంటారు, కొంతమంది ఆ డ్రెస్ లో వాళ్ళు మనకి లైక్ జీవీఎంసీ వాళ్ళు అంటాం కదా. సో ఎవరైతే క్లీన్ చేస్తున్నారో వాళ్ళు స్వీపర్స్ కి సంబంధించింది. ఏంటి సార్ అని అంటే ఇది వీళ్ళకి లైక్ ఆ నేషనల్ కమిషన్ అనేది ఎప్పటి వరకు ఎక్స్టెండ్ అనేది, ఇది ఒకటే బిట్ సార్, ఇంకేం లేదు. దాని గురించి తెలుసుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను. నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ ఎప్పటి వరకు ఎక్స్టెండ్ అయిందంటే 2028. ఫుల్ ఫామ్ అడిగితే ఇది చెప్పాలి సార్. ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్. మెయిన్ ఎవరు సార్ వాళ్ళని అంటే స్వీపర్స్. ఓకేనా సార్? ఇది ఎప్పుడు యాక్చువల్గా ఎస్టాబ్లిష్ అయిందంటే 1994. అక్కర్లేదు, జస్ట్ తెలియడం కోసం అంతే, తెలియడం కోసం, అంతకు మించి వెళ్ళలేదు. అంటే మొన్న 24 వరకు ఉంది, మళ్ళీ 24 నుంచి 28 వరకు కూడా ఆ కమిషన్ అంటే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్, అంటే స్వీపర్స్ యొక్క ప్రాబ్లమ్స్, వాళ్ళ యొక్క ఉద్యమాలు, సింపుల్ గా చెప్పాలి అని అంటే ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కమిషన్ ద్వారా వాళ్ళు ఫైట్ చేయాలి అంతే. ఇంకా సింపుల్ గా చెప్పడానికి అదే. రోడ్ సైడ్ మనకి ఈ పెయింట్స్ అవి వేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ రోడ్స్ కి సంబంధించి. సార్ రీసెంట్ గా మనకి మురుగన్ టెంపుల్ ఒకటి ఓపెన్ అయింది సార్. ఎవరు ఓపెన్ చేశారు? టెంపుల్స్ చాలా ఓపెన్ అవుతాయి మన వీధిలో కూడా, ఎక్కడ టెంపుల్స్ ఓపెన్ అవుతాయి, అర్థమవుతుందా? దానికి కరెంట్ అఫైర్స్ వచ్చేయాలని రూల్ ఏం లేదు. ఇన్ పర్టికులర్ గా ప్రైమ్ మినిస్టర్ మన నరేంద్ర మోడీ గారు వెళ్ళారు. ఆయన వెళ్ళారంటే మీ వీధిలో జరిగే టెంపుల్ కు, మా వీధిలో జరిగే టెంపుల్ ఇనాగరేషన్స్ కి ఆయన రారు కదా. ఆయన వెళ్ళారంటే అంత ఇంపార్టెంట్ టెంపుల్ అని పిఎం ఇనాగరల్ చేశారు. మురుగన్ టెంపుల్ సార్, ఇనాగరేటెడ్ మురుగన్ టెంపుల్ సార్. మురుగన్ అని వినగానే మనకి ఐడియా వచ్చేసేది తమిళనాడులో, లైక్ తమిళ్ కల్చరల్ గాడ్. మనకి మామూలుగా వెంకటేశ్వర స్వామి ఎలా అంటామో ఆయనకి లైక్ అక్కడ తమిళనాడులో మురుగన్ టెంపుల్ అంత ఫేమస్. అయితే తమిళనాడులో ఓపెన్ చేయలేదు సార్, వేరే దగ్గర ఓపెన్ చేశారు. అందుకనే ఇది బిట్ అయింది అనమాట. విచ్ ఇస్ డెఫినెట్లీ జకర్తా. జకర్తా సార్, ఎక్కడైనా విన్నారా పేరు జకర్తా? ఎవరు సార్ జకర్తా? జాగ్రత్త కాదు, జకర్తా. మనకి ఇప్పుడు ఇండియాకి న్యూఢిల్లీ లైక్ క్యాపిటల్ ఎలాగో, జకర్తా అనేది ఎవరు సార్? ఇండోనేషియా ఇండోనేషియా వెళ్ళారు సార్. ఇప్పుడు నేను ఒక కనెక్షన్ చెప్తాను, చాలా జాగ్రత్త వినండి సార్. ఫస్ట్ వీక్ విన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సార్. మొన్న గుర్తుందా
కుంభమేళా అయినప్పుడు కుంభమేళా వెళ్ళారు ఎవరు, పిఎం మోడీ. ఏ కంట్రీకి వెళ్ళారని అడిగాడు సార్ ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ లో. పిఎం నరేంద్ర మోడీ విజిటెడ్ కుంభాభిషేకం ఎట్ అని చెప్పేసి అన్న, ఇండియాలో కదా కుంభమేళా అవుతుంది అని చెప్పేసి ఇండియాలో వెళ్ళలేదు ఆయన, ఇండోనేషియా వెళ్ళారు సార్. ఎక్కడికి వెళ్ళారు? ఇండోనేషియాకి వెళ్ళారు. పనిలో పనిగా ఎలాగో నరేంద్ర మోడీ గారు మా ఇండోనేషియా వచ్చారు కదా అని చెప్పేసి, అంటే అఫ్ కోర్స్ ముందరగానే ఒక మినిమం ఒక 2-3 months 6 months ముందరే ఆయన లైక్ ఆ విజిటింగ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఎలాగో అయింది కదా అని చెప్పేసి ఆయన వచ్చే టైంకే మురుగన్ టెంపుల్ కూడా రెడీ చేశారు సార్. ఎలాగో కుంభాభిషేకం వచ్చారు కదా, కుంభమేళాకి వచ్చారు కదా అని చెప్పేసి మురుగన్ టెంపుల్ ఆయన చేతే, పిఎం నరేంద్ర మోడీ గారి చేతనే టెంపుల్ అనేది ఇనాగ్రేషన్ చేశారు. చూసారా ఎంత కనెక్టివిటీ ఉందో ఫస్ట్ వీక్ సెకండ్ వీక్. అందుకని కొద్దిగా ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ వచ్చుంటే అఫ్కోర్స్ రాకపోయినా ప్రాబ్లం లేదు సార్. ఇక్కడ చెప్పాను కదా, ఇది ఒక బిట్ వచ్చింది. ఏంటి? కుంభాభిషేకంకి పిఎం మోడీ గారు ఏ కంట్రీ దగ్గర విజిట్ అయ్యారు? ఇండోనేషియా. ఇప్పుడు బిట్ ఏంటి? ఎలాగో ఇండోనేషియా వెళ్ళారు కాబట్టి పిఎం ఇనాగరేటెడ్ మురుగన్ టెంపుల్ గురించి కూడా మాట్లాడేసుకున్నాం. ఏంటి? తమిళనాడు మన సౌత్ కి ఫేమస్ గాడ్, ఎలాగ మనకి వెంకటేశ్వర స్వామి ఎలాగో అలాగనమాట. మురుగన్ టెంపుల్ ఎక్కడ సార్ అంటే జకర్తా అనేది తెలుసుకోవాలి. ఇంకా ఇండోనేషియాకి జకర్తాకి సంబంధం ఏంటి సార్ అంటే క్యాపిటల్, విచ్ ఇస్ ఏ క్యాపిటల్ సిటీ. చూసారు ఎన్ని విషయాలు మాట్లాడుకున్నాం. అది ఓవరాల్ గా మనం అలా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటది అనమాట. సో ఇక్కడ ఈ బిట్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ లో రాశారు కదా, ఇది కూడా ఇంటర్నేషనల్ లో రాసేయండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఆల్ రైట్ సార్. సిపిఐ విన్నారా? సిపిఐ ర్యాంక్స్ అంటాం సార్. సిపిఐ అనగానే మొన్న ఒకరు క్లాస్ లోని లైక్ ఏంటది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అన్నారు సార్. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సార్. ఇక్కడ ర్యాంక్ అని మెన్షన్ చేసినప్పుడు అప్పుడు అది కమ్యూనిస్ట్ పార్టీ అవ్వదు అనమాట. ఓకేనా? సిపిఐ అంటే కరప్షన్ పర్సెప్షన్ ఇండియా. సిపిఐ అంటే ఏంటి సార్? కరప్షన్ పర్సెప్షన్ ఇండియా, అంటే కరప్టెడ్ కంట్రీస్ గురించి అనమాట. ఇప్పుడు బిట్ ఏంటి సార్ అని అంటే, ఇంతకు బిట్ ఏంటి? బిట్ ఎలా అడుగుతాడంటే ఇండియాస్ ర్యాంక్ ఇన్ సిపిఐ సార్. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కాదు, మళ్ళీ చెప్తున్నాను. ఇండియాస్ ర్యాంక్ ఇన్ కరప్షన్. ఫుల్ ఫామ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సార్. కరప్షన్ మీకు ఎలా అడుగుతాడు కూడా చెప్తాను చూడండి. కరప్షన్ అంటే ఫుల్ ఫామ్ది కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ఈజ్ ఎంత సార్ నెంబర్ అని అంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. విచ్ ఈజ్ లైక్ కరప్షన్ యొక్క మన ర్యాంక్ ఎంత సార్ ఇండియాది అంటే 96. ఇది ఒకటి ఫస్ట్ బిట్ సార్. ఇంకొక బిట్ ఎలా అడుగుతాడని అంటే సిపిఐ మీన్స్ అని అడుగుతాడు సార్. సిపిఐ మీన్స్ మీరు చెప్పాలి ఏంటి? కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. లేదనంటే ఇంకో బిట్ ఎలా అడుగుతాడు తెలుసా సార్? ఇన్ సిపిఐ సి means corruption, C means corruption, I means index, what is P means అని అడుగుతాడు. ఓన్లీ పర్సెప్షన్ అని తెలిస్తే సరిపోతుంది. ఇంకొకలాగా ఎలా అడుగుతాడు తెలుసా సార్? సిపిఐ అని చెప్పేసి ఇచ్చి రీసెంట్లీ సిపిఐ కేమ్ ఇన్ టు ఎగ్జిస్ట్ లేదా కేమ్ ఇన్ టు న్యూస్ అని చెప్పేసి అడిగేసి ఇలా ఇస్తాడు. సి దగ్గర డాష్ ఇచ్చేసి పి అంటే పర్సెప్షన్, ఐ అంటే ఇండెక్స్ అని ఇచ్చేసి సి దగ్గర ఏమొచ్చింది మనకి? కరప్షన్ అని తెలియాలి, లేదంటే కమ్యూనిస్ట్ పార్టీ పెట్టేస్తాం, అదో బాధ. కాబట్టి ఇన్ని విధాలుగా అడిగే అవకాశం ఉంది. అందుకనే నేను ఆ విషయాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇప్పటికి నేను గుర్తు పెట్టుకోమని చెప్తున్నటువంటి 2 విషయాలు ఏంటి సార్ అని అంటే, వాట్ ఈస్ ద ర్యాంక్ అంటే 96. నెంబర్ కూడా ఈజీగా ఇలా మనం రాసుకుంటే సరిపోతుంది. సో ఈ ఫాంట్ లో రాసుకుంటే ఈజీగా గుర్తుంటది కరప్షన్ అనగానే. ఓకేనా సార్? ఫుల్ ఫామ్ అంటే గుర్తు పెట్టుకోండి సార్. ఫుల్ ఫామ్ గుర్తుంటే వాడు ఎలా అడిగినా చెప్పేస్తాం, అదొకటి అడ్వాంటేజ్. క్లియర్ ఆర్ నాట్ సార్? ఓకే, బాగానే ఉంది సార్. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ లో టోటల్ ఎన్ని కంట్రీస్ ఉంటాయని కూడా అడుగుతాడు సార్. ఎన్ని సార్? మొత్తం 180 కంట్రీలో ఇన్వాల్వ్ అయి ఉంటాయి సార్. మొత్తం 180 కంట్రీల్లో ఉన్న దాంట్లో అన్ని కరప్టెడ్ కంట్రీలే. ఈ రోజు రేపట్లో కరప్షన్ లేకుండా ఉన్నది. ఎందుకంటే ఏం చేయాలన్నా కూడా కరప్షనే. అంటే అఫ్ కోర్స్ అంటే చెప్పకూడదు బయటికి ఆ మాటలు, బట్ ఏ పని జరగాలన్నా కూడా కరప్షన్ లేకుండా ఏది జరగదు, మీకు కూడా తెలిసిన విషయమే. సో అందులో మంది 96 అంటే చాలా పర్వాలేదు లాస్ట్ ఇయర్ తో పోలిస్తే సార్. అర్థమైంది కదా? సో ఇందులో లైక్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే సార్, 2023లో కూడా తీశారు సార్. ఇది 2024ది. ఓకేనా?
ఇంకా 2025 బయటికి రాదు కదా సార్. 2025 అంతా అయిపోవాలి, సంవత్సరం అంతా కంప్లీట్ అయిపోవాలి, ఇంకా అవ్వలేదు. 2024లో మొత్తం మనం చేసిన కరప్షన్ బట్టి మన ర్యాంక్ 96 ఇచ్చారు సార్. 2023లో అయితే మరీ దారుణం సార్, 39వ ర్యాంకులో ఉన్నాం. అదేంటి సార్, 96 కన్నా 39 మంచి ర్యాంకే కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు, అంతే కదా సార్. ఇప్పుడు 10th ర్యాంక్ కన్నా ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడు గొప్పే కదా, కానీ వరస్ట్ అంటున్నారేంటి మీరు అనుకోవచ్చు. కానీ మనం దేని గురించి మాట్లాడుతున్నాం సార్, కరప్షన్ గురించి మాట్లాడుతున్నాం. కరప్షన్ చిన్న అదే పెద్ద ర్యాంక్ వస్తే మంచిదే, చిన్న ర్యాంక్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో మీరు కరప్షన్ అన్నారు అనుకోండి, మీకు ఫస్ట్ ర్యాంక్ సార్. మీ కరప్షన్లో మీరు ఫస్ట్ ర్యాంక్ అంటే మంచోళ్ళైనా చెడ్డోళ్ళని కదా. సో నెగిటివ్ సెన్స్ కదా. కాబట్టి 39లో ఉన్నది ఆల్మోస్ట్ 96కి వెళ్ళిందంటే కొద్దిగా తగ్గిందని అర్థం. అఫ్కోర్స్ అది నెంబర్స్లోనే, బయట అయితే తగ్గేది ఏమి ఉండదు, మనకు తెలిసిన విషయం అది కూడా. సరే మొత్తానికి అయితే 96వ ర్యాంక్ మనం గుర్తు పెట్టుకోవాలి సార్. యాక్చువల్గా అదేంటి సార్, ఎలా తెలుస్తుందని మీది అక్కర్లేని విషయం సార్ ఇది. చాలా విషయాలు మాట్లాడేసాం సిపిఐ గురించి. ఒకటి జస్ట్ నార్మల్గా మనకు చూడండి, ఎలక్షన్స్ అయ్యేటప్పుడు ఇన్ జనరల్గా ఎగ్జిట్ పోల్స్ అంటాం సార్. ఎగ్జిట్ పోల్స్ మొన్న మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా మనకి ఇలాగా లైక్ తెలుగుదేశానికి ఇలాగ ఒక 151 వస్తాయి, వైఎస్ఆర్సీపీకి 11 వస్తాయని చెప్పి ఒక పర్సన్ చెప్పారు సార్. అదేంటి సార్ ఇప్పుడు మీరు ఇవన్నీ మర్చిపోయినవన్నీ ఎందుకు గుర్తు చేస్తాను, మళ్ళీ అలాగ అనుకోకండి. జస్ట్ మనం కరెంట్ అఫైర్స్ గురించి ఉన్నాం కాబట్టి దాని గురించే మాట్లాడుతున్నాను. ఆ చెప్పే వ్యక్తి ఒకడు ఉన్నాడు, యూట్యూబ్లో ఉంటాడు, మీరు కొట్టండి వచ్చేస్తాడు. ఇప్పుడు ఆ పేర్లు అవి ఏం చెప్పాను నేను. ఎగ్జాక్ట్ గా తను చెప్పినట్టుగా, అంటే తన గెస్సింగ్ అనమాట. దాన్ని ఏమంటామంటే ఎగ్జిట్ పోల్స్ అంటాం, అంటే రిపోర్ట్స్ సార్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, అంటే మీకు అనిపించవచ్చు కదా సార్, కరప్షన్ అంటే కరప్షన్ చేసేవి తెలియవు కదా, మరి మీరు 96 ర్యాంక్ అని ఎలా చెప్తారని. అంటే ఇక్కడ రిపోర్ట్స్ అనేవి కొన్ని ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు ఎలక్షన్స్ కి ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ ఎలాగో కరప్షన్స్ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. ఊరుకోరు కదా వాళ్ళు, కరప్షన్ జరిగితే చూస్తూ ఊరుకోరు కదా. అలాంటి వాళ్ళు చెప్పిన రిపోర్ట్స్ సార్ ఇవి. అంటే చాలా ఒరిజినల్ గా ఇక్కడ ఎలాగైతే ఎగ్జాక్ట్ గా చెప్పారో వీళ్ళు కూడా అలాగైతే ఎగ్జాక్ట్ గా చెప్తారు. ఆ విధంగా మనకి 96th ర్యాంక్ అనేది వచ్చింది. కాస్త కోస్త పర్వాలేదు లాస్ట్ ఇయర్ తో పోలిస్తే. ఇది సిపిఐ గురించి చాలా విషయాలు మాట్లాడాం. మళ్ళీ ఒకసారి మీకు ఇప్పుడు నేను ఏమేమి గుర్తుపెట్టుకోవాలో చెప్తాను, గుర్తుపెట్టుకోండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిట్ నెంబర్ 1 ఎలా అడుగుతాడు, ఇండియాస్ ర్యాంక్ ఇన్ సిపిఐ ఎంత సార్, 96. ఓకే, ఫస్ట్ బిట్ అయిపోయింది. సిపిఐ మీన్స్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. ఇండియా కాదు సార్, ఐ అంటే ఇండెక్స్. ఓకే, సెకండ్ బిట్ కూడా అయిపోయింది సార్. టోటల్ హౌ మెనీ కంట్రీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సిపిఐ 180. అంతే సార్, ఇవేవి అక్కర్లేదు, ఇవి మీకు తెలియడం కోసం చెప్పాను. 2023 అడగండి సార్, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి సార్, ప్రెసెంట్ ఎంత ఉందో అదే అడుగుతాడు. 2023 ఎంత, 2025 ఎంత అవేం అడగడు. అది ఒక ప్లస్ అడ్వాంటేజ్ మన కరెంట్ అఫైర్స్ లో. సార్ ఇంకొక డౌట్ మీకు ఎప్పటికీ వచ్చి ఉండాలి సార్, మరి వచ్చిందో రాలేదు సార్. కరప్షన్ గురించి ఎలాగో మాట్లాడారు కదా, ఫస్ట్ ప్లేస్ ఎవరై ఉంటారు సార్, తెలుసుకోవాలని ఆతృతగా ఉంది, చెప్పండి అని చెప్పేసి తెలుసుకోవాలి. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంపార్టెంటే సార్. డెన్మార్క్ ఈజ్ ద మోస్ట్ కరప్టెడ్ కంట్రీ సార్. ఎప్పుడైనా వెళ్తే నాకు చెప్పండి, నేనైతే వెళ్ళలేదు. డెన్మార్క్ అండ్ ఫిన్లాండ్ అండ్ సింగపూర్ ఇవి బాగా కరప్టెడ్ కంట్రీస్ సార్. 1, 2, 3 మొత్తం. సార్ మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు సార్, డెన్ అని గుర్తుపెట్టుకోండి సార్. డెన్లో ఎక్కువ కరప్షన్ చేస్తారు అనేలాగా గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ ప్లేస్ డెన్మార్క్ అని వచ్చేస్తుంది. ఇది ఒకటి అడుగుతాను సార్, ఇవి అడగను నేను, అక్కర్లేదు నాకు. గుర్తుపెట్టుకుంటే మంచిదే సార్, కరెంట్ అఫైర్స్ అనేది గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. క్లియర్ సార్. సో సిపిఐ గురించి ఐ థింక్ చాలా ఎక్కువ విషయాలు మాట్లాడేస్తాం, గుర్తుపెట్టుకోవాలి సార్. సెలా యాస్క్ నేను ఒకసారి అడిగి వచ్చేసారు ఇవన్నీ, లేదంటే కంప్లీట్ క్లాస్ అయ్యాక అడుగుదాం రండి. ఒకసారి మామూలుగా రివిజన్ చేద్దాం ఫస్ట్ నుంచి ఏమేమి చెప్పామనేది. సార్ వరల్డ్ రేడియో డే February 13. థీమ్ అడుగుతాను సార్, డే అడగను నేను. రేడియో అండ్ క్లైమేట్ చేంజ్. గుర్తుంటుందా సార్? ఎస్ సార్, గుర్తుంటుంది ఖచ్చితంగా. మీరు చెప్పారు కదా, గుర్తుండకపోవడం ఏంటని అడుగుతారు. ఓకే, చాలా మంచిది. విచ్ స్టేట్ స్పెండ్ ఎక్కువగా జీడిపిని ఎడ్యుకేషన్ మీద పెట్టిన స్టేట్ ఏంటి? జమ్మూ. దాని గురించి ఇంకా ఎక్కువ విషయాలు లేవు, జమ్మూ అండ్ కాశ్మీర్. ఎన్జిఎస్కే ఫుల్ ఫామ్ అడుగుతాను సార్ నేను, నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్. సార్ వాళ్ళ యొక్క టెన్యూరు పెంచింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత, ఏ ఇయర్ వరకు అని అడుగుతారు సార్. 2028, 29, 30 అని చెప్పి 28 అని చెప్పాలి. రీసెంట్ గా పిఎం మోడీ గారు మురుగన్ టెంపుల్ ని ఇనాగరేట్ చేశారు. అది ఏ కంట్రీలో లేదా ఏ ప్లేస్ లో? జకర్తా ఎవరు సార్? ఇండోనేషియా క్యాపిటల్.
సిపిఐ గురించి చాలా విషయాలు మాట్లాడేసాను, మళ్ళీ చెప్పను. చెప్పి నాకే అన్ని చాలా విషయాలు అలా డెప్త్కి వెళ్ళిపోతున్నాం. అంత అక్కర్లేదు మనకి యాక్చువల్గా, బట్ తెలుసుకుంటే చాలా మంచిది. సార్ ఒకసారి ఫస్ట్ నుంచి చూసేయండి, డౌట్ ఉంటే అడగండి సార్ చాట్లో. సార్ ఏం డౌట్ ఉన్నా అడగండి, పర్వాలేదు, చెప్తాను. ఎస్ ఎవ్రీవన్, అర్థమైందండి? గణేష్, జోష్న గారు, రమణి గారు, ప్రసన్న గారు, అమ్ములు గారు, శిరీష గారు, సుకన్య గారు, ఎవ్రీవన్, ప్రియాంక, డేవిడ్, ఎవ్రీవన్, అందరికి క్లియర్ సార్? ఎస్. థర్డ్ వన్, ఫోర్త్ వన్, సిపిఐ ఎక్కువ చూపించను, చాలా విషయాలు ఆల్మోస్ట్ పేజీన్న దాని గురించే మాట్లాడాం. సార్ నోకియా ఐడియా ఉంది కదా, నోకియా విన్నాం సార్, నోకియా సాంగ్ విన్నాము, మొబైల్ విన్నామని. కొత్త సిఇఓ జాబ్ వచ్చారు సార్ దానికి, న్యూ సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ నోకియా. సార్ లాస్ట్ వీక్ది ఒక బిట్ అడుగుతాను, చెప్పాలి మీరు ఇప్పుడు. లాస్ట్ వీక్ది క్లియర్ సార్, అర్థమైంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ద రెస్పాన్స్. సార్ నోకియా అందరికీ తెలిసిన విషయమే, మొబైల్ కంపెనీ, నెట్వర్క్, లైక్ మన మొబైల్స్ ఆఫ్ కోర్స్ మన చిన్నప్పుడు చాలా చూసాం. దానికి సిఇఓ అంటే ఏంటి సార్? చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అయితే సిఇఓ ఉంటారు సార్ మేజర్గా, లేదు అని అంటే ఎండి అంటాం కదా, మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారనమాట, కంపెనీ బట్టి ఉంటారు సార్ అది. అయితే సిఇఓ ఉంటారు లేదా ఎండి ఉంటారు, అందుకని ఏదో ఒకటి మేజర్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. లేదా డీజీ అంటాం, డైరెక్టర్ జనరల్ అంటాం. అంటే ఇప్పుడు నోకియాకి అయితే సిఇఓ ఉంటారు, లేదా ఎండి ఉంటారు, లేదా డీజీ ఉంటారు. అంతేగాని సిఇఓ గుర్తుపెట్టుకోవాలి, ఎండి గుర్తుపెట్టుకోవాలి, డీజీ గుర్తుపెట్టుకోవాలి అని ఏమి ఉండదు. కాబట్టి కన్ఫ్యూజన్ ఏం లేదు, ఓకేనా? మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంపెనీ జస్టిన్ హోటార్డ్. ఇప్పుడు నేను లాస్ట్ వీక్ అయిన కరెంట్ అఫైర్స్ లో ఒక పర్సన్ గురించి మాట్లాడాను, జస్టిన్ హోటార్డ్. ఓకే, ఇది బాగానే ఉంది, ఇది బిట్. నోకియా గురించి తెలుసు, సిఇఓ జాయిన్ అని తెలుసు. సార్ నేను ఆల్రెడీ మీరు పర్సన్స్ కానీ ప్రీవియస్ వీక్ లో సపరేట్ గా రాసుకొని ఉంటే, సుజుకి కూడా కొత్తగా వచ్చారు సార్, సుజుకి ఇండియా మోటార్ వెహికల్స్ సంబంధించి. సుజుకి గురించి తెలిసిన విషయమే కదా, అది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కంపెనీయే సుజుకి. ఎవరు సార్ వాళ్ళ పేరు చెప్పాను, ఎవరైనా చెప్పుంటారా? చాట్ లో చూద్దాం, చాట్ ఓపెన్ చేస్తే ఏ చాటు లేదు. సో చాట్ ఏమి లేదు, చాటుగా ఉంటున్నారు మీరు చెప్పకుండాను, బిట్ ఆన్సర్ చేయలేదు. నేను సుజుకి అనగానే మీరు చెప్పియాలి టక్కమని. హెచ్ఆర్సి వాడి ఎలా గుర్తు పెట్టుకోవాలో కూడా చెప్పాను. హెచ్ఆర్సి గుర్తు పెట్టుకోండి, ఆటోమేటిక్గా హిటాచి గుర్తొస్తాడు. హిటాచి, ఈడు హోటా హేటా, చూసారు వాళ్ళ పేర్లు ఎలా ఉన్నాయో. సో కాబట్టి సుజుకి, నోకియా వాళ్ళ పేర్లు ఈజీగానే గుర్తు పెట్టేసుకోవచ్చు మనం. హెటా, ఆడు హోటా, చూడండి ఎలా ఉన్నారు. ఎస్ చెప్పారా ప్రియాంక గారు, సూపర్, వెరీ గుడ్ అండి. ఎస్, చూడలేదు, ఇప్పుడే చూసా. సో కాబట్టి నోకియాకి సంబంధించి కొత్త సిఇఓ వచ్చాడు సార్. కరెంట్ అఫైర్స్ కొత్తగా వచ్చాడు కాబట్టి కరెంట్ అఫైర్స్ నిన్నే వచ్చాడు సార్, వ్యాలంటైన్స్ డే రోజే, ఒక రోజు అయింది, మనం ఈ రోజు వాడి గురించి మాట్లాడుకుంటున్నాం. సో కొత్తగా వచ్చాడు అనమాట సార్. నేషనల్ ప్రొడక్టివిటీ వీక్, ఇదే సార్, ఆఫ్ కోర్స్ 12th to 18th ఫిబ్రవరి. ఏంటి సార్ ఈ నేషనల్ ప్రొడక్టివిటీ వీక్? పేరులోనే ఉంది ప్రొడక్టివిటీ. సార్ ప్రొడక్టివిటీ అంటే ప్రతి కంట్రీకి కూడా ఈ ఎకనామిక్ గ్రోత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేదంటే చూస్తున్నారు కదా బంగ్లాదేశ్ ఎలా అయిపోయింది, ఇప్పుడు రోడ్ల మీదే తింటారు, రోడ్ల మీదే పడుకుంటారు, రోడ్ల మీద వెహికల్స్ కి ఒక ట్రాఫిక్ సిగ్నల్ అలాగే ఉండదండి బంగ్లాదేశ్లో. అందుకనే లైక్ అంత అన్డెవలప్డ్ అనమాట. బట్ ఒక ఎకనామిక్ గ్రోత్ బాగుండాలి, లేదా ఇన్నోవేషన్స్ ఉండాలి. ఆల్ సెక్టార్స్ అన్ని కూడా, సెక్టార్స్ అన్ని ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం, ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ, ఇలా సెక్టార్స్ అన్ని బాగుండాలని అంటే దానికంటూ ఒక పర్టికులర్ వీక్ 12 నుంచి 18 వరకు అవుతుంది సార్. ఇప్పుడు ఆల్రెడీ ఇంకా 18వ తారీఖు అవ్వలేదు కదా, 15వ తారీఖు ఇంకా ఇవాళ. ఈ కంప్లీట్ వీక్ లో మన ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళందరూ ఉంటారో సారీ, వీళ్ళందరూ కలిపి ఈ 1 వీక్ అంతా మీటింగ్స్ పెట్టి మన ఇండియా బాగుండడానికి, సో నేషనల్ మన ఇండియాకి సంబంధించిందే ఈ ప్రొడక్టివిటీ వీక్ లో
మొత్తం ప్రసంగించి దానికి సంబంధించి డెసిషన్స్ అన్ని తీసుకుంటారు సార్. సార్ ప్రీవియస్ గా హార్మోనీ వీక్ అని వచ్చింది సార్, విన్నారు ఎవరైనా? ఫస్ట్ వీక్ లో అక్కడ ఇది రాసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటది అనమాట. హార్మోనీ వీక్ అంటే ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు ఫస్ట్ వీక్ అంతా కూడా హార్మోనీ వీక్ అంటాం, రిలీజియస్ కి సంబంధించిన వీక్. చూసారా ఎలాగా ఇంటర్లింక్ అనేది అయిందో? సో ఆ విధంగా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సార్. సార్ ఏఐ యాక్షన్ సమిట్, ఏఐ అంటే ఇప్పుడు అంతా కూడా నడుస్తుంది ఏఐ మీదనే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమిట్, ఏఐ సమిట్ అని కూడా పిలిచేయచ్చు డైరెక్ట్ గా. ఏఐకి సంబంధించి యాక్షన్ సమిట్ 2025 మొన్నే జరిగింది సార్. ఎక్కడ జరిగింది సార్ అని అంటే ప్యారిస్ లో జరిగింది సార్. ఎక్కడ జరిగింది సార్ అని అంటే ప్యారిస్ లో జరిగింది. యూజువల్ గా ఒక సమిట్ జరిగిందని అంటే ఇట్ హ్యాజ్ లైక్ ఒక పర్టికులర్ ఇంపార్టెన్స్ ఉంటుంది, లేదనంటే రీజన్ ఉంటుంది, లేకుండా పెట్టరు కదా. సో దట్ ఈస్ వాట్ లైక్ ఏఐ సమిట్ అంటే. సో వాట్ ఎవర్ ఏఐ మనం అయితే ఇప్పుడు చూస్తున్నామో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, మేకింగ్ దట్ పర్టికులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోర్ సస్టైనబుల్ అండ్ సేఫ్. ఎందుకంటే రీసెంట్ టైంలో మనం అబ్జర్వ్ చేస్తే ఏఐ వాడి ఎవరెవరి ఫేస్లు ఎవరెవరి బాడీకి పెడుతున్నారు ఏంటి అనేది తెలియట్లేదు. సో ఇట్ హ్యాడ్ సమ్ ఇంపార్టెన్స్, అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏదైతే ఉందో ఇట్ హ్యాడ్ సమ్ లైక్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పర్పస్ కి మాత్రమే యూజ్ చేయాలనేలాగా మనకి ఒక సమ్మిట్ అయితే పెడతా ఉన్నారు. సో ఎవ్రీ ఇయర్ పెడతా ఉంటారు, విచ్ ఈస్ నౌ వరల్డ్ వైడ్ గా ప్రపంచ దేశాలన్నీ కూడా అందులో పాల్గొంటాయి. ఎక్కడ జరిగింది సార్ 2025కి సంబంధించి అంటే ప్యారిస్ లో జరిగింది. నెక్స్ట్ మన ఇండియాలోనే జరుగుతుంది సార్ 2026 26. ఎవరైనా వెళ్తారంటే వెళ్ళండి, ఓకేనా? సో అప్పుడు చెప్తాను మళ్ళీ, అప్పుడు కరెంట్ అఫైర్స్ లో మళ్ళీ ఫిబ్రవరిలో చెప్తాను అది, ఓకేనా సార్? 4th హైయెస్ట్ రన్ గెటర్ ఇన్ ఓడిఐడిస్ సార్. క్రికెట్ లో ముందు బిట్ అయితే చెప్పుకుందాం, అలాగే దానికి కింద మళ్ళీ దానికి సంబంధించి టాపిక్స్ చెప్పుకుందాం. హూ బికేమ్ 4th హైయెస్ట్ రన్ గెటర్ అంటే రన్స్ కొట్టాడని ఎందులో సార్? ఫార్మాట్ ఓడిఐ, వన్ డే ఇంటర్నేషనల్. పర్టికులర్ గా ఇండియా గురించి సార్, ప్రపంచం గురించి కాదు, మన ఇండియా గురించి. అఫ్ కోర్స్ హూ ఇస్ నన్ అదర్ దెన్ అవర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఈ హిట్ అని ఉంది కదా సార్, అందుకే హిట్ మ్యాన్ అంటారు. బాగా బాగుతాడు అనమాట, సిక్స్లు కొడతా ఉంటాడు ఫుల్ గాను. హైయెస్ట్ సిక్సర్లు కూడా మన రోహిత్ శర్మ పేరు మీదే ఉంటది. మ్యాచ్కి వెళ్ళలేదన్నా యావరేజ్ ఒక 4-5 సిక్స్లు కొట్టకుండా ఉంటాడు. ఒక మ్యాచ్ లో కొట్టకపోయినా 2 మ్యాచ్ లో ఈ 4 ఆ 4 కలిపి 8 కొట్టేస్తారు అనమాట. అలా ఉంటది వ్యవహారం. ఓకే, బాగా ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడదాం సార్. సో ఓవరాల్ గా ఇండియా తరపున అఫ్ కోర్స్ మన క్రికెట్ గాడ్ సచిన్ ఫస్ట్ ప్లేస్. సచిన్ అన్నామంటే విరాట్ కోహ్లీ వెంటనే గుర్తు వచ్చేది, ఎందుకంటే సచిన్ క్రియేట్ చేసిన రికార్డులన్నీ కూడా విరాట్ కోహ్లీ ఒకటే దగ్గర ఉంటాడు కొట్టడానికి. అఫ్ కోర్స్ బ్యాడ్ గా ఏం కాదు, ఎందుకంటే పూజిస్తాడు సచిన్ అయితే విరాట్ కోహ్లీ. తన సెంచరీ కొట్టగానే ఫస్ట్ ఎవరి పేరు తలుచుకుంటాడంటే అనుష్క పేరు కన్నా ముందు సచిన్ పేరు తలుచుకుంటారు. సో అంత 100వ సెంచరీ కూడా 100 కొట్టింది కూడా సచిన్కి అంకితం ఇచ్చారు, అందరికీ తెలిసిన విషయమే. అయితే మొన్న ఇంగ్లాండ్ మన ఇప్పుడు మ్యాచ్లు అవుతున్నాయి కదా సార్, అంటే అయిపోయిందిలేండి. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మన సిరీస్ అయింది. థర్డ్ వన్డేలో 119 రన్లు కొట్టాడు రోహిత్ శర్మ. 119 రన్లు కొట్టాడు, తెలిసిన విషయమే, బాగానే ఉంది. అప్పుడే ఇతను రోహిత్ శర్మ హైయెస్ట్ రన్ గెటర్ ఫర్ ఇండియా అయిపోయాడండి. సో పర్సన్ ఎవరంటే రోహిత్ శర్మ అని చెప్పాలి. ఒక అక్కడ వరకు బాగానే ఉంది సార్. 4th అన్నారు కదా, మరి ముందు ముగ్గురు ఎవరో ఉంటారు కదండి, ఇప్పుడే వాళ్ళ గురించి కూడా మాట్లాడేస్తాం పనిలో పనిగా. ఫస్ట్ అయితే సచిన్ టెండూల్కర్, సెకండ్ వన్ చెప్పాను కదా ఆయన వెనకాలే ఉంటారు కోహ్లీ, గంగూలీ. వీళ్ళు ముగ్గురు గుర్తుంటే సరిపోతుంది. అఫ్ కోర్స్ ఎందుకంటే 4th ఆల్రెడీ హిట్ మ్యాన్ వచ్చాడు కదా ఇప్పుడే. ఎవరు సార్ హిట్ మ్యాన్? రోహిత్ శర్మ. బ్రాహ్మిన్స్ అనుకుంటా, శర్మ అని ఉంది, నాకు కూడా తెలియదు. ఓకే సార్, ఎవరిని దాటిపోయారంటే రాహుల్ ద్రావిడ్ని క్రాస్ అయిపోయారు సార్. యాక్చువల్గా ఇక్కడ ద్రావిడ్ ఉండేవారు, ఆయన కిందకు వచ్చారనమాట ఇప్పుడు. సో కింద ఉన్న హిట్ మ్యాన్ పైకి వెళ్ళిపోయాడు అనమాట, అది విషయం. సో 4th హైయెస్ట్ పర్సన్ ఎవరు సార్ అంటే రోహిత్ శర్మ అని చెప్పాలి. ఇంకొక విషయం చెప్తాను అన్నాను కదా స్టార్టింగ్ లో, ఈ క్రికెట్కి సంబంధించి సార్, క్రికెట్కి సంబంధించి 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయి. పొట్టి ఫార్మాట్ అంటే T20, తక్కువ టైంలో అయిపోయేది. ఇంకాస్త ఎక్కువ టైంలో అయ్యేది ఓడిఐ అంటాం. ఇంకాస్త ఎక్కువ టైంలో అయ్యేది టెస్ట్ అంటాం. పర్టికులర్ గా అమ్మాయిల గురించి చెప్తున్నాను ఇది. అదేంటి సార్ అబ్బాయిలకి క్రికెట్ వద్దంటే,
అబ్బాయిలకి బాగా, ఇన్ఫాక్ట్ నాకన్నా మీకే బాగా తెలుసు. అమ్మాయిలకి కొద్దిగా ఐడియా ఉండదు. అంటే ఈ మధ్యనంటే తెలుస్తుంది. నిన్న ఆర్సీబీ గెలిచింది చూసారు కదా, హైయెస్ట్ టార్గెట్ 202 రన్స్ కొట్టింది. ఎవరిది? గర్ల్స్దే. చూడండి అప్పుడప్పుడు మ్యాచ్లు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. వరల్డ్ ఐపీఎల్ అవుతుంది లేడీస్కి అనమాట. అబ్బాయిలకి ఎలాగా ఉంటుంది తెలిసిన విషయమే. ఇప్పుడు మనకు కూడా నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయిపోతుంది. సరే, ఈ 3 ఫార్మాట్స్ అంటాం అనమాట. ఇది ఫార్మాట్స్ అంటాం. T20 అంటే ఏం చెప్పాను సార్, 20 ఓవర్లు ఉంటాయి. ఓడిఐ అంటే 50 ఓవర్లు ఉంటాయి. మళ్ళీ ఓవర్ అంటే ఏంటి సార్, 6 బాల్లు ఉంటాయని అర్థం. అంటే అందరికి తెలిసింది, తెలియని వాళ్ళ కోసం ఇంకేం లేదు. ఓకేనా, అమ్మాయిలకి అంత ఐడియా ఉండదు కదా. సో అది టెస్ట్ అంటే 5 రోజులు ఉంటాయి. 5 రోజులు ఎండలో ఎండిపోతూ ఆడుతారు అనమాట. సో ఇది ఓవరాల్గా ఈ ఫార్మాట్కి సంబంధించి రోహిత్ శర్మ ఇప్పుడు రికార్డు కొట్టాడు. అందుకని ఇక్కడ చూడండి మెన్షన్ చేశాడు, ఓడిఐ 1 డే ఇంటర్నేషనల్ అంటే ఒక రోజంతా ఆడతారు. టెస్ట్ అంటే 5 రోజులు ఆడతారు. T20 అంటే ఒక పూట ఆడుతారు అంతే. ఇదైతే ఒక పూట, ఒక రోజు, 5 రోజులు. అర్థమైందా? అదనమాట విషయం. సో మొత్తానికి అయితే రోహిత్ శర్మ గురించి చాలా బాగా, క్రికెట్ అంటే అదేంటో చాలాసేపు ఎక్కువ మాట్లాడేస్తాం తెలియకుండానే. హియర్ వి గో విత్ ద నెక్స్ట్ వన్. లైక్ ఇరాన్కి వేరే ఇంటర్నేషనల్లో రాసుకోవాలి. అలాగా మీరు ఇది స్పోర్ట్స్లో రాసుకోవాలి. ఈ బిట్ ఇది ఇంటర్నేషనల్ రాసుకోవాలి. డ్రోన్ క్యారియర్ వార్షిప్ అని పిలుస్తాం. ఫస్ట్ టైం వచ్చింది, ఫస్ట్ది ఇది డ్రోన్ క్యారియర్ వార్షిప్. పేరులోనే ఉంది వార్ అని చెప్పేసి. ఓకేనా, వార్షిప్ ఫస్ట్ డ్రోన్ క్యారియర్. అర్థమైపోయింది కదా, షిప్ లో డ్రోన్స్ ని క్యారీ చేసేది అని, ఇంక అంతకుమించి ఇంకేం లేదు. దాని పేరు ఏంటని అడుగుతూ ఉంటాడు. షాహిద్ బఘేరి, నేమ్డ్ యాజ్ షాహిద్. ఎవరైనా పేరుంటే షాహిద్ అని మనకి ఈజీ గుర్తుండిపోద్ది, బఘేరి. అయితే అండ్ ఆల్సో ద కంట్రీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ కంట్రీ అని చెప్పేసి మనకి కూడా తెలియాలి, విచ్ ఈజ్ ఇరాన్. రాన్ అంటే ఏంటి, పరిగెట్టడం కదా. రాన్ అంటే రన్, పరిగెట్టడం. బాగా పరిగెడతారండి, డెవలప్మెంట్లో బాగా పరిగెడతారు వీళ్ళు. అందుకనే చూడండి షిప్పుల్లో డ్రోన్లు కూడా. సో ఇది యూజువల్గా ఏం చేస్తారు సార్ అని అంటే, ఈ డ్రోన్ క్యారియర్ అనేది ఇన్సైడ్ షిప్ నుంచి, ఏదైతే మనకి షిప్స్ ఉంటాయో లైక్ వార్కి సంబంధించిన షిప్ నుంచి ఇన్సైడ్ ఓవర్ 30 ఫాస్ట్ డ్రోన్స్ అనేవి అటాక్ చేస్తాయి అనమాట. సో అది ఏ కంట్రీ సార్ స్టార్టింగ్ పెట్టింది అనేది, సార్ కంట్రీ కూడా ఇంపార్టెంటే. కంట్రీ ఇరాన్. దానికి పేరు కూడా పెట్టాడు ఆ షిప్ కి, షాహిద్ బఘేరి అనే కనిపిస్తుంది అనమాట ఆ షిప్ పేరు మీద. షాహిద్ బఘేరి అని కనిపించిందంటే దగ్గరలోకి వెళ్ళకండి ఎవరు, ఆటోమేటిక్గా డ్రోన్ తో బాంబు వేసేస్తుంది. అలా ఉంటది వ్యవహారం. గుర్తుంటాయి సార్, నెక్స్ట్ 5 బిట్స్ కూడా ఒకసారి చూసుకోవాలి జాగ్రత్తగా. 6th నుంచి సిపిఐ చెప్పాను కదా, ఇక్కడ సిపిఐ నుంచి ఒకసారి చూద్దాం. న్యూ సిఇఓ ఆఫ్ నోకియా కొత్త సీఎం కాదు సార్, సీఎం అని వచ్చేస్తుంది. సో సిఇఓ అని అంటే ఎవరు సార్ అంటే జస్టిన్ హోటా అని గుర్తుపెట్టుకోండి సార్. వాడు హోటా, వీడి హిటా. ప్రొడక్టివిటీ వీక్ 12th to 18th. ఏఐ సమిత్ ప్యారిస్ లో జరిగింది. 4th హైయెస్ట్ ఎవరు సార్, రోహిత్ శర్మ. ఫస్ట్ ఆబ్వియస్లీ సచిన్, గాడ్ ఆఫ్ క్రికెట్. ఫస్ట్ డ్రోన్ క్యారియర్ ఏ కంట్రీ స్టార్ట్ చేసింది, ఇరాన్. పేరేంటి సార్ అంటే షాహిద్. ఓకేనా, షాహిద్ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో అప్పుడు మనకి ఈజీగా గుర్తుంటది అనమాట, లేదంటే మళ్ళీ మర్చిపోతాము. హియర్ వి గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. లాస్ట్ లో రెడీగా ఉండాలి సార్ క్వశ్చన్లు చెప్పడానికి. క్లాస్ అయిపోగానే వెళ్ళిపోవడం కాదు భోజనానికి, అర్థమైంది. తినేసి ఉంటారు ఇప్పటికే, మీరు 2 దాటిపోయింది కదా. తిని ఒక 5 minutes లో రివిజన్ చేసేసి వెళ్దాం, అప్పుడు హ్యాపీగా భోజనం చేయొచ్చు. చేస్తుంటే ప్రాబ్లం లేదు. హూ రిజైన్డ్ రీసెంట్లీ, సీఎం ఆఫ్ మణిపూర్. సార్ సీఎం రిజైన్ చేయడం ఏంటంటే ఎస్ అండి, అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం పాపం చేయాల్సి వచ్చింది. ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు యాక్చువల్గా సీఎం రిజైన్ చేయడానికి. హూ రీసెంట్లీ రిజైన్డ్ యాజ్ సీఎం ఆఫ్, ఇక్కడ ఒక ట్రాజడీ కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మణిపూర్. ఎవరు సార్ మణిపూర్ సీఎం కింద ఉన్నటువంటి? బెరెన్ సింగ్ ఆర్ బైరెన్ సింగ్, ఎలాగైనా చదవండి, స్పెల్లింగ్ ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ఆప్షన్ లో కనిపిస్తుందిలేండి. సో ఈయన బీజేపీ అతను, భారతీయ జనతా పార్టీ అతను. సో బెరెన్ సింగ్ హూ రిజైన్డ్ రీసెంట్లీ, 2 రోజులు అవుతుంది సార్. అంటే 13 February 14th వ్యాలంటైన్స్ డే కదా, ముందు రోజు ఏదో టెడ్డీ డే, చాక్లెట్ డే ఏదో ఉంది. ఆ రోజున పాపం రిజైన్ చేయాల్సి వచ్చింది. ఏంటి సార్ సీఎం పదవి రిజైన్ చేయడం అంటే అసలు అంటే ఎస్ అండి ఖచ్చితంగా. ఎందుకు సార్ అంటే ఓన్లీ బికాస్ ఆఫ్, సార్ ఇక్కడ ఏ స్టేట్ సార్ ఇది, మణిపూర్. ఏ స్టేట్ సార్, మణిపూర్. ఆ పేరులోనే ఉంది సార్, మనీ చాలా పూర్గా ఉంటది, మనీ లేక అంటే
లైక్ క్రైసిస్ వచ్చాయి సార్. అంటే ఆ రాష్ట్రానికి సరిపడ మనీ వాళ్ళ దగ్గర లేకపోవడం వలన క్రైసిస్ వచ్చాయి. ఆల్మోస్ట్ 21 months సార్. అంటే ఆల్మోస్ట్ చూడండి 2 years, 2 months, 21 months నుంచి ఆ క్రైసిస్ రావడం వలన ఇంకా ఆయన చేయలేకపోయారు. చేతులు ఎత్తేసారు అంటాం కదా, ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అంటే రీజన్ అక్కర్లేదు, బట్ తెలియడం వల్ల మనకి బిట్ మీద ఇంపార్టెన్స్ వస్తుంది సార్. అంటే డైలీ అందుకనే కరెంట్ అఫైర్స్ అనేది మనం ఫాలో అయితే మన లోకంలో ఏం జరుగుతుంది అనేది నాలెడ్జ్ పెరుగుతుంది. అఫ్ కోర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే. ఇది వేరే స్టేట్ కాబట్టి మనకు అంత ఇంపార్టెంట్ లేదు. అదే ఇప్పుడు మన ఏపీలోనే లేదనంటే టీజీలోనే, ఇప్పుడు ఏపీలో మన సిబిఎన్ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, టీజీలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో ఈ మన తెలుగు స్టేట్స్ లోని సిబిఎన్ గారే పరిపాలించకుండా రిజైన్ చేస్తారనుకోండి, ఎంత న్యూస్ అయిపోద్ది చూడండి. అది మన స్టేట్ అయితే తెలుస్తుంది, పక్క స్టేట్ అయితే మనం తెలుసుకోము. అంటే అక్కర్లేదు, తెలుసుకోము, తెలియాల్సిన అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్ లో అలాంటివి రావు కదా, మామూలు వీళ్ళు చిన్న చిన్నవి అయితే పనికిరానివి అయితే వస్తాయి, పనికి వచ్చారు, అదే ప్రాబ్లం. అందుకని తెలుసుకోవాలి మనం. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ కోర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. చాలా విషయాలు మాట్లాడేసాం. మళ్ళీ ఎగ్జామ్ మనకి గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, హూ రీసెంట్లీ రిజైన్డ్ యాజ్ ఎ సీఎం ఆఫ్ మణిపూర్, బైరెన్ సింగ్. ఏ పార్టీకి సంబంధించిన ఆయన? బీజేపీ. యూజువల్గా రీజన్ అయితే ఎప్పుడు అడగడు, 21 months, దట్టు ఆల్మోస్ట్ ఫుడ్ లేక 250+ పీపుల్ చనిపోయారు సార్. ఒకసారి ఆలోచించండి, ఒక మనిషి చనిపోతేనే మనం ఎంత ఇంట్రాగేషన్స్, ఎంక్వైరీస్ ఎన్ని అలాంటిది 250 మందికి పైగా చనిపోయారు. అండ్ 1000+ పీపుల్ అనేది ఇంకా సఫర్ అవుతూ ఉన్నారు. సో దట్ ఈస్ వాట్ రీజన్. ఇంకా ఆయన నేను చేయలేను అనే విధంగా ఆగిపోయారు అనమాట, రిజైన్ చేసేసారు. అతనే బైరెన్ సింగ్. సో దిస్ ఇస్ వాట్ లైక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన రావడం 2022లో వచ్చారు సార్. అంటే వచ్చిన తర్వాత నుంచి పాపం పరిస్థితులు బాగాలేదు. సో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కొద్దిగా ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్కలా ఉంటదిలేండి. సో అది మన చేతుల్లో ఏం లేదు. సో దిస్ ఇస్ వాట్ లైక్ చాలా చాలా ఇంపార్టెంట్. శామ్ నుజోమా, శామ్ అంటే సమంత కాదు సార్, ఆమె కాదు, శామ్ నుజోమా. విన్నారండి ఎవరైనా? కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే మనకి తెలుస్తాయి. లేదు అని అంటే హిందూ న్యూస్ పేపర్ చదివితే తెలుస్తాయి. మనం అవి చదవం కదా, ఈనాడు పేపర్ చదువుతాం, అందులోను కూడా సితారా ఏదో ఉంటది, సినిమా న్యూస్ ఛాంపియన్ పేపర్ చదువుతాం, మళ్ళీ ఫస్ట్ పేపర్ చదువుతాం. ఫస్ట్ లో ఏ కంపెనీ హెడ్డింగ్ ఉంది, మిగతా ఏం చదవం మనం. ఈ ఎక్కడో ఇస్తాడు ఇవన్నీ కూడా. శామ్ నుజోమా రీసెంట్ గా చనిపోయారు సార్. వాజ్ పాస్డ్ అవే, చనిపోయారు. మా పక్క వీధిలో కూడా ఒక మామగారు చనిపోయారు సార్, లేదా ఒక తాతగారు చనిపోయారు. అయితే ఏంటి ఇప్పుడు అది కరెంట్ అఫైర్ ఏంటంటే, అది అవ్వదు, ఇది కరెంట్ అఫైర్ అవుతుంది. ఎందుకనంటే శామ్ నుజోమా ఈజ్ ద పర్సన్ హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ నమీబియా కంట్రీ. ఆవిడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, మన ఇండిపెండెన్స్ రావడానికి కానీ మహాత్మా గాంధీ గారు, సో ఆఫ్ కోర్స్ జాతిపిత అని పిలుస్తాము, ఆయన చనిపోయినప్పుడు అది ఒక కరెంట్ అఫైర్ అవుతుంది కదా. సో పర్టికులర్ గా జనవరి లాస్ట్ డే 30th, సో ఆయనకి గాంధీ జయంతి ఎలాగో చనిపోయిన రోజు కూడా అలా ఉంటుంది. సో October 2 జయంతి, సో అలాగే వర్ధంతి, ఆ 2 డేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. మన ఇండియా అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే చనిపోయాడు సెలబ్రేషన్ అంటే గ్రాండ్ గా కాదు, అట్లీస్ట్ రిమెంబరెన్స్, ఆ గుర్తింపు అనేది ఉంటుంది. అలాగే ఆ పర్టికులర్ కంట్రీకి తీసుకొచ్చిన పర్సన్ ఎవరైనా అంటే నమీబియా. బట్ మొన్న చనిపోయారు సార్, 2 days అవుతుంది. వెరీ సాడ్. ఆయనే శామ్ నుజోమా. ఎవరు సార్ అని అంటే, ఆయనే లైక్ ఏ కంట్రీకి సంబంధించిన ఆయన అంటే నమీబియా. ఏ కంట్రీ సార్? నమీబియా సార్. అయితే దీనికి ఒక ఇంపార్టెంట్ బిరుదు ఉంది సార్. మనకి ఎలాగా మన జాతిపిత అని మనం గాంధీజీ గారిని ఎలా అనుకుంటామో, ఫౌండింగ్ ఫాదర్ అని పిలుస్తారు సార్. అక్కడ ఫౌండింగ్ ఫాదర్ అని పిలుస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా సార్? ఎగ్జామ్ లో ఎలా అడుగుతాడనంటే, ఫౌండింగ్ ఫాదర్ లేదనంటే శామ్ నుజోమా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫౌండింగ్ ఫాదర్, లేదా శామ్ నుజోమా హూ పాస్డ్ అవే రీసెంట్లీ విచ్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ, నమీబియా. ఇలా ఎనీ కైండ్ ఆఫ్ మనకు పాయింట్ తెలిసిందేనంటే ఎలా అయినా దాన్ని మనం ఎలా అడిగినా కూడా ఆన్సర్ చేసేయగలుగుతాం అనమాట. అదే స్పెషాలిటీ కరెంట్ అఫైర్స్ లో. ఆల్ రైట్ సార్, ఇంకొక 2-3 బిట్లోనే కంప్లీట్ చేసేద్దాం. న్యూ బ్రాండ్ నేమ్ ఆఫ్ జొమాటో. న్యూ బ్రాండ్ నేమ్ ఆఫ్ జొమాటో. ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు సార్. దీని గురించి నేను చెప్పక్కర్లేదు. ఖచ్చితంగా రోజుకు ఒకసారి ఆర్డర్ పెట్టకుండా మనం ఉన్నాం. అయితే జొమాటో, మరి అడిగి జొమాటోని టమాటాని అంటున్నారా ఏవో కానీ పేరు మార్చేసుకుంటున్నాడు. నెక్స్ట్ మంత్ నుంచి, మార్చ్ 1st week నుంచి ఎటర్నల్ సార్. ఎటర్నల్ లాగా మరి ఎందుకు పెట్టుకున్నా నాకు అర్థం అవ్వట్లేదు. చాలా మంది నెగిటివిటీ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు.
మీ వరకు వచ్చి ఉండదులేండి, చెప్పాను కదా ఇంపార్టెంట్ విషయం ఏది మన వరకు రాదు, అదే బ్యాడ్ థింగ్ అయితే మన దాకా వస్తుంది. సార్ ఎటర్నల్ లిమిటెడ్ అని చెప్పి మార్చుకుంటున్నాడు సార్ జొమాటో వాడు. మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి ఇంప్లిమెంట్ అయిపోతుంది. ఇప్పుడు చూసారా నిన్న కొలాబరేషన్ జరిగింది, డిస్నీ హాట్ స్టార్ అలాగే జియో సినిమా, ఈ రెండు యాప్స్ ఇంక ఉండవు, ఆల్రెడీ లేవు కూడాను. రెండు కలిపి జియో హాట్ స్టార్ కింద మారిపోయాయి, అవునా కాదు సార్? సో అది ఇంటర్నెట్ నుంచి అనుకుంటా ఐ థింక్. సో ఇది కూడా ఒక బిట్. సో అంతకన్నా ఇంపార్టెంట్ ఏంటంటే న్యూ బ్రాండ్ నేమ్ ఆఫ్ జొమాటో. వీళ్ళు ఎందుకనంటే వీడు హాట్ స్టార్ జియో సినిమా కాబట్టి జియో హాట్ స్టార్ ఈజీగా నేమ్ మార్చలేదు వాడు, ఇక్కడ మాకు కంప్లీట్ నేమ్ మారిస్తాడు సార్. జొమాటో తీసి ఏ టమాటో లేకపోతే ఏ ఆనియన్ ఏదో పెట్టుకోకుండానే ఎటర్నల్ లిమిట్ ఏదో ఇంగ్లీష్ వర్డ్ లాగా పెట్టుకున్నాడు. మరి ఇంటర్నల్ మరి మనకు తెలియదు, అంటే వాళ్ళ ఆ కంపెనీ యొక్క బోర్డు చైర్మన్స్ వీళ్ళందరూ చాలా రోజులుగా డిస్కస్ చేసి మీటింగ్స్ పెట్టి ఫైనలైజ్ ఇవన్నీ ఉంటాయండి సార్. ఇప్పుడు zomato.com వెబ్సైట్ విల్ చేంజ్ సార్, వెబ్సైట్ అనేది మారుతుంది. వెబ్సైట్ నేమ్ ఇప్పుడు నార్మల్ గూగుల్లో సెర్చ్ చేస్తే దట్ విల్ చేంజ్ సార్, వెబ్సైట్ విల్ చేంజ్ మార్చ్ దాని నుంచి. మన ఆండ్రాయిడ్ యాప్ నెక్స్ట్ లైక్ ఐఫోన్లో యాప్ స్టోర్లో యాప్ అనేది ఇంకా మరి అది కన్ఫర్మేషన్ అవ్వలేదు. మేబీ చెప్పాను కదా ఇంకా 10 డేస్ టైం ఉంది కాబట్టి ఇలా మారితే మార్చు. సో గుర్తుపెట్టుకోండి సార్, జొమాటో అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి కొత్త పేరు ఏంటి సార్ అంటే ఎటర్నల్. సో చాలా ఇంపార్టెంట్, ఎందుకనంటే అఫ్ కోర్స్ వరల్డ్ వైడ్ యూస్ చేస్తున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ యాప్ కాబట్టి. అలాగే ఎలాగో యాప్ గురించి వచ్చింది కాబట్టి ఇంకొకటి లైక్ రీసెంట్ గా అప్డేట్ లోకి వచ్చింది సార్, వరల్డ్స్ సెకండ్ మోస్ట్ డౌన్లోడెడ్ యాప్. నిన్ననే ఒక యాప్ని క్రాస్ చేసింది, సెకండ్ మోస్ట్ డౌన్లోడెడ్ యాప్. సో ఎవరు సార్ అని అంటే ఆబ్వియస్లీ జెప్టో. ఐడియా ఉందా సార్? జెప్టో విన్నారా? సో చాలా లోవెస్ట్ ప్రైజులకి, తక్కువ ప్రైజులకి ఈ ఏ కేటగిరీలో అంటే ఫుడ్ అండ్ డ్రింక్స్ సార్, ఫుడ్ అండ్ డ్రింక్స్. ఈరోజు రేపట్లో అందరూ కూడాను లైక్ ఇదివరకు ఏంటనంటే మార్ట్లకి వెళ్ళే వాళ్ళమే, స్పెన్సర్స్కి, బిగ్ బజార్లకి, స్మార్ట్ బజార్లకి, మోర్లకి వెళ్ళడం మానేస్తాం, ఎందుకంటే డీమార్ట్ వచ్చింది కాబట్టి తక్కువ ప్రైజులకి డిస్కౌంట్లకి ఇస్తుందని చెప్పి డీమార్ట్లకి వెళ్తున్నాం. ఇంకొక 4-5 yearsలో డీమార్ట్లు కూడా క్లోజ్ చేసుకునే సిచ్యువేషన్ కూడా ఉంటుంది, ఎందుకంటే డీమార్ట్ల నుంచి ఆన్లైన్ ఫుడ్ వచ్చింది. ప్రతిదీ కూడా అంటే ఫుడ్ కాకుండా అదే ఒక డ్రింక్ కావాలి, ఒక వాటర్ బాటిల్ కావాలి, లేదా ఇంట్లో ఏదో ఒక క్యాండిల్ కావాలి, ఎనీథింగ్ ఏది కావాలన్నా మనకంతా కూడా ఆన్లైన్ ఇన్స్టామార్ట్లు ఇవన్నీ వచ్చాయి. సో అదే విధంగా జెప్టో అనేది సెకండ్ మోస్ట్ డౌన్లోడెడ్ యాప్ అయింది సార్. దీనికన్నా ముందు ఎవరు సార్ అంటే టిక్ టాక్. అఫ్ కోర్స్ చెప్పాల్సిన అవసరమే లేదు. అదేంటి సార్ టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది కంటే ఇండియాలో బ్యాన్ అయ్యిందండి, వేరే కంట్రీలో బ్యాన్ అవ్వలేదు. అదొద్దు, వేరే కంట్రీ వెళ్ళి టిక్ టాక్ ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ టిక్ టాక్ వీడియోస్ అన్ని చూడొచ్చు అనమాట. తెలివైన వాళ్ళు ఇప్పుడు ఇండియా వాళ్ళు కూడా, మీకు ఐడియా ఉందా? ఎవరైనా మీకు ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంట్రీలో ఉన్నాను, యుఎస్లో ఫర్ ఎగ్జాంపుల్ మా సిస్టర్ ఉందండి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ వీడియోలు ఏవైతే చేస్తున్నానో ఈ వీడియోలన్నీ కూడా టిక్ టాక్ లో నేను పెట్టుకోవచ్చు, పెట్టట్లేదు అండి చెప్తున్నాను. ఇండియా బ్యాన్ చేసిందంటే మనం దాన్ని వాడకూడదని అర్థం. మళ్ళీ చావు తెలివితేటలు వాడేసి అక్కడ ఉన్న రిలేటివ్స్ ను వీడియో డ్రైవ్ ద్వారా పంపించేసి వాళ్ళు అక్కడ డౌన్లోడ్ చేసి టిక్ టాక్ లో అప్లోడ్ చేయొచ్చు, యూజువల్గా ఆప్షన్ ఉంది. కానీ ఇండియా వాళ్ళు ఎవరు యూజ్ చేయలేరు, యాక్సెస్ ఉండదు. వేరే కంట్రీలో నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ టిక్ టాక్ అనేది డౌన్లోడ్ అవుతుంది, ఇక్కడైతే మనకు డౌన్లోడ్ అవ్వదు, ఎక్కడ కనిపించదు, ఎందుకంటే ప్లే స్టోర్లు యాప్ స్టోర్లు తీసేస్తారనమాట. సో అదే ఫస్ట్ ప్లేస్ సార్. ఫస్ట్ ప్లేస్ ఎవరు సార్? టిక్ టాక్. సెకండ్ ఎవరు వచ్చారంటే జెప్టో. తర్వాత ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ లైన్లో ఉన్నాయి, వాటి గురించి అక్కర్లేదు. ప్రెజెంట్ కరెంట్ అఫైర్ ఏదైతే ఉందో దాని గురించి అంటే ప్రెజెంట్ బిట్ గురించి తెలిస్తే సరిపోతుంది సార్. అండ్ లాస్ట్ బిట్, 15th బిట్, లాస్ట్ బిట్ ఫర్ దిస్ క్లాస్. అండ్ ఈ ఫస్ట్ పార్ట్కి లాస్ట్ బిట్, ఫస్ట్ బిమ్స్టెక్ యూత్ సమ్మిట్. బిమ్స్టెక్ అని ఒకటి ఏర్పడింది సార్, బిమ్స్టెక్. దాంట్లో యూత్ పార్ట్, బిమ్స్టెక్ యూత్ అంటాం అనమాట. యూత్ సమ్మిట్ జరిగింది సార్. సమ్మిట్స్ ఆల్రెడీ చెప్పాను కదా, అవన్నీ ఓ దగ్గర రాసుకోవాలి. చూసారా కనెక్షన్ ఎంత బాగా అర్థమవుతుందో? ఆ కనెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ జరిగింది సార్ అని అంటే గుజరాత్లో జరిగింది. గుజరాత్ గాంధీనగర్, ఇట్స్ క్యాపిటల్ సిటీలోనే జరిగింది సార్. ఏంటి సార్ ఈ బిమ్స్టెక్ అని చెప్పేసి మనము డైరెక్ట్ గా వెళ్ళిపోదాము లైక్ రివిజన్ లోకి. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సార్ ఇది. స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, పేరులోనే ఉంది కదా యూత్ అనగానే. యూత్ అంటే ప్రతి స్టేట్ లో కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగే గుజరాత్ లో జరిగింది మనకి ఫస్ట్, అంటే ఏ స్టేట్ లో అయినా జరగవచ్చు, పర్టికులర్ గా గుజరాత్ లో జరిగింది ఫస్ట్ది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్.
మొన్ననే 12వ తారీఖున జరిగింది, ఫిబ్రవరి 12వ తారీఖున ఫస్ట్ బిమ్స్టెక్ యూత్ సమ్మిట్. ఏంటి సార్ అని అంటే స్కిల్ డెవలప్మెంట్ మొత్తం దీనికి సంబంధించి ఇది ఒక ఇండియాకి సంబంధించింది కాదు సార్, మొత్తం ఎన్ని కంట్రీస్ ఉన్నాయని అడుగుతాడు సార్. 7 కంట్రీస్ సంబంధించి, అది మన ఇండియాలో జరిగింది, అందుకని చెప్పేసి అంత ఇంపార్టెంట్. ఇండియాలో జరిగిందంటే ఖచ్చితంగా ఈ 7 కంట్రీల్లో ఇండియా ఉందా లేదా అని అంటే, లేకుండా మన ఇండియాలో ఎందుకు జరుగుతుందండి, అర్థమవుతుందా? ఇండియా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ బిమ్స్టెక్ కంట్రీ. అండ్ బిమ్స్టెక్ అంటే ఏంటో చెప్తాను, బట్ ముందు ఆ విషయం బిట్ ఏంటనేది చెప్తున్నాను చూడండి. ఫస్ట్ బిమ్స్టెక్ ఎక్కడ జరిగింది సార్ యూత్ సమ్మిట్ అని అంటే గుజరాత్లో. ఇండియా ఈజ్ ఎ కంట్రీ ఆర్ నాట్? ఎస్, ఇండియా ఈజ్ ఎ కంట్రీ. ఎన్ని కంట్రీలు ఉంటాయి సార్? 7 కంట్రీలు ఉంటాయి సార్. ఇది ఏంటి సార్ బిమ్స్టెక్ అంటే? చెప్పాను కదా, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అందుకని సార్ బిమ్స్టెక్ ఎందుకు అన్నారని అంటే, బీ నథింగ్ బట్ బే ఆఫ్ బెంగాల్. సో బే ఆఫ్ బెంగాల్ చుట్టూ ఉన్న కంట్రీలు 7, అందుకని చెప్పేసి ఫస్ట్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్. ఎందుకనంటే డెవలప్మెంట్ కదా, సో ఖచ్చితంగా ప్రతిదీ ఇనిషియేటివ్ గానే ఉండాలి. ఇనిషియేటివ్ ఫర్ బిమ్ వర్క్ అయింది సార్. ఓకే, బిమ్ మల్టీ సెక్టోరియల్, అన్ని సెక్టార్స్ కి కవర్ అయ్యేలాగా మల్టీ సెక్టోరియల్. టీ ఫర్ టెక్నికల్, ఈ ఫర్ ఎకనామిక్. టెక్నికల్ అండ్ ఎకనామిక్, సి ఫర్ కోఆపరేషన్. ప్రతి కంట్రీ కూడా ఒకదానికొకటి. ఈ ఫుల్ ఫామ్ వెరీ 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 ఇంపార్టెంట్ సార్. బిమ్స్టెక్ ఫుల్ ఫామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి సార్ బిమ్స్టెక్ అంటే? ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము. అంటే కంట్రీల పరంగా, మామూలుగా స్టేట్ వైజ్ కూడా కంట్రీ స్కిల్ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ వైజ్ ప్రతి ప్లేస్లో ఉంటాయి, బట్ అన్ని టుగెదర్గా అన్ని కంట్రీస్ ని కలుపుకుంటూ చేసింది ఎన్ని కంట్రీలు సార్? 7. నెంబర్ 7 అనగానే ధోని గుర్తొస్తారు మనకు, ఆబ్వియస్లీ, తలా ఫర్ ఎ రీజన్. సో ఆ బిమ్స్టెక్ అనేది 7 కంట్రీస్ లో ఇండియా ఎగ్జామ్ పార్ట్ ఎక్కడ జరిగింది సార్? గుజరాత్ జరిగింది సార్. సో చాలా చాలా విషయాలు చాలా లాంగ్ క్లాస్ లో అయితే డిస్కస్ చేశాం. ఐ హోప్ ఎవ్రీవన్ చాలా బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అయిందా లేదనేది ఇప్పుడు నేను అడిగే రివిజన్ ఎగ్జాక్ట్ గా 5 minutes ఉంది. 2 స్టార్ట్ చేసాం, 2:55 అయింది. నిమిషం కూడా గ్యాప్ లేకుండా టక వాక్కుంటూ వెళ్ళిపోయాము. మరొక 5 నిమిషాలు నేను వాగేస్తే, అదే అడిగేస్తే రివిజన్ లో మీరు టకటక చెప్పేస్తే నేను హ్యాపీగా భోజనానికి వెళ్ళిపోతాను. సో ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్, అర్థమైంది అనుకుంటున్నాను సార్. ఒకసారి లాస్ట్ 5 bits డిస్కస్ చేద్దాం. సీఎం ఆఫ్ మణిపూర్ రిజైన్ చేశారు సార్, బెరెన్ సింగ్. శామ్ నుజోమా ఎవరు సార్? నమీబియా ఫౌండింగ్ ఫాదర్, చనిపోయారు, అందుకనే రీసెంట్ గా వచ్చారు. జొమాటో కొత్త బ్రాండ్ ఏంటి సార్? ఎటర్నల్. సెకండ్ మోస్ట్ డౌన్లోడెడ్ యాప్ జెప్టో ఏంటి సార్? అది దేనికి సంబంధించింది? ఫుడ్ అండ్ డ్రింక్స్ కి సంబంధించిన కేటగిరీలో అనమాట. ఫుడ్ డ్రింకే కదా, ఇంకా అన్ని ఉంటాయి. కేటగిరీ నేమ్ అంటాం అనమాట దాన్ని, ఏ కేటగిరీ అనేసి. ఇప్పుడు టిక్ టాక్ అనుకోండి, ఏంటి టిక్ టాక్ అనేది? రీల్స్ కి సంబంధించింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కి సంబంధించింది. వాట్సాప్ అంటే మెసేజ్లు చేసుకుంటాం, అలాగనమాట. ఆ కేటగిరీ పేరు ఏంటి కూడా ఇంపార్టెంటే. ఫస్ట్ బిమ్స్టెక్ ఎక్కడ జరిగింది? గుజరాత్. ఎన్ని కంట్రీస్ ఉంటాయి? 7. ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆర్ నాట్? ఎస్, మెంబర్. ఫుల్ ఫామ్ ఏంటి సార్? ఫుల్ ఫామ్ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు సార్, అడుగుతాను. ఫుల్ ఫామ్ అదంతా టైప్ చేయాల్సిందే, అర్థమవుతుందా? బే ఆఫ్ బెంగాల్. ఐ ఫర్ ఇనిషియేటివ్, ఎం ఫర్ మల్టీ సెక్టోరియల్, ఎంఎస్ ఫర్ మల్టీ సెక్టోరియల్, టీఈ ఒకటే సార్, టెక్నికల్ ఎకనామిక్, సి ఫర్ కోఆపరేషన్. అలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఆల్ రైట్ సార్, ఒకసారి చూపిస్తాను చూడాలి. పైకి అలా స్క్రోల్ చేస్తా ఉంటే చదివేయండి, ఒక్కొక్కటి అడిగేస్తాను, చెప్పేయండి. వరల్డ్ సెకండ్ మోస్ట్ డౌన్లోడెడ్ యాప్ 13 చదివారు. చూస్తున్నారా సార్? స్క్రీన్ వైపు చూడాలి. 11, 10th one. క్లియర్ అండ్ ఎవ్రీవన్? గణేష్, జోష్న గారు, రమణి గారు, చూస్తాను ఎవరు చెప్తారు. శిరీష గారు, ప్రియాంక, డేవిడ్ గారు, ఎస్, అమ్ములు, సుమంత్ గారు, చంద్ర మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ టైం జాయిన్ అయ్యారు లైవ్. ఫీలింగ్ వెల్ రైట్? అర్థమవుతుంది అనుకుంటున్నాను, ఇప్పుడే చూసా పేరు మీది. ఎస్, అండ్ హియర్ వి గో విత్ ద 9th one. డౌట్ ఉంటుంది కొద్దిగా, బికాస్ ఫస్ట్ క్లాస్ కాబట్టి. ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ ఒక 2 క్లాసులు అయ్యాయి. ప్రతి వీక్ 2 క్లాసులు ఉంటాయి. బట్ కరెంట్ అఫైర్స్ మిగతా సబ్జెక్ట్స్ యాజ్ యూజువల్గా అవుతూ ఉంటాయి. సో 9th, 8th. సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రివిజన్ అయిపోతే చాలా బాగుంటుంది సార్ మీకు.
కరెంట్ అఫైర్స్ అంటే ఇంకా తోపు అయిపోతారు అనమాట. అంత బాగుంటుంది కూడా మీకు ఈజీగా కరెంట్ అఫైర్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు. ఎందుకంటే నాలెడ్జ్ సార్, ఇది నాలెడ్జ్కి సంబంధించింది. అర్థమెటిక్ రీజనింగ్లో చేస్తారు అందరు, కరెంట్ అఫైర్స్ చెయ్యరు ఎవరు. ఏంది లాస్ట్లో చూసుకుందాంలే అని అనుకుంటారు. బట్ 6 months కరెంట్ అఫైర్స్ నీ మైండ్లో ఉంది అని అంటే అది వేరే లెవెల్ అనమాట. అది విషయం. సిపిఐ గురించి చాలా విషయాలు మాట్లాడాం, మోడీ గారి గురించి మాట్లాడాం, ఎన్సిఎస్కే పక్క అడుగుతాను. ఇదన్నమాట. 1-2 బిట్లు. షెల్ వి గో ఫర్ ద రివిజన్ సార్? రైట్, నేనైతే ఒక బ్లాంక్ పేజ్ పెడతాను, ఎందుకంటే మళ్ళీ కనిపించింది అనుకోండి టకటక్ మేము చూసి చెప్పేస్తారు. సార్ ఎప్పుడు చెప్పే ప్రికాషన్, ఎవరైనా నోట్బుక్లో రాసుకుని ఉంటే దయచేసి క్లోజ్ చేసేయండి. అండ్ అంతే, ఇంకేం లేదు. ఇది ఈ వీడియోని ఎలాగ లైవ్ కాబట్టి ఎలాగో బ్యాక్కి వెళ్ళలేరు. సో రివిజన్ టైం రికార్డ్ అవుతుంది కాబట్టి అప్పుడు కావాలంటే వెనక్కి వెళ్ళగలుగుతారు. సో అంతే, అంతకుమించి ఏం లేదు. సో డైరెక్ట్గా జాగ్రత్తగా వినండి. నేనైతే బిట్ అడుగుతాను, ఈ బిట్ని మీరు ఆన్సర్ చెప్పే ప్రయత్నం అయితే చెయ్యండి. హియర్ వి గో విత్ ద బిట్ నెంబర్ 1. హూ రిజైన్డ్ CM of Manipur recently on February 12th, 2024? ఈ విధంగా అడుగుతారు సార్. హూ రీసెంట్లీ రిజైన్డ్? సార్ నాకు ఆన్సర్ చెప్పాలి, అలా తెల్లమొహం వేసుకుంటే కాదు. ఎస్, ఎవరు చెప్తారు? మణిపూర్, మనీ లేక, అందుకు మీకు అది సింక్ కూడా చెప్పాను అక్కడ. మనీ చాలా పూర్గా ఉంటుందండి, చాలా తక్కువ ఉంటుంది, అందువల్ల క్రైసిస్ వచ్చాయి. ఆ సీఎం పేరు ఏంటి సార్? మీరు టైప్ చేసి నాకు మెసేజ్లు రావట్లేదా? లేకపోతే ఎస్ వచ్చిందా? వెరీ గుడ్. సారీ సార్, ఇప్పుడు వచ్చింది, రీఫ్రెష్ చేయగానే వచ్చింది. చెప్పారు ఆల్రెడీ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫస్ట్ అయితే మళ్ళీ ప్రియాంక గారే చెప్పారు, ఇందాక కూడా హెచ్ఆర్సి అని చెప్పారు. రమణి గారు కరెక్ట్ అండి, డేవిడ్ కరెక్ట్ అండి, ఇనీషియల్ కూడా చెప్పారు. వెరీ గుడ్. శిరీష గారు ఎస్, చంద్ర మ్యామ్ కరెక్ట్ మ్యామ్, ఎస్. బీరేంద్ర సింగ్ అన్నారు, బట్ తప్పైనా కూడా మనకి నో ప్రాబ్లం. డేవిడ్ బైరాన్ సింగ్ అన్నారు, పర్వాలేదు, స్పెల్లింగ్ తప్పు, బట్ ఆప్షన్లో మీరు బి కనిపించగానే రెచ్చిపోతారు, అది ఎలాగో నాకు తెలిసిన విషయమే. ఎన్ బైరన్ సింగ్, BIREN ఈజ్ ద కరెక్ట్, బట్ నో ఇష్యూ, నో ఇష్యూ. మీరు తప్పు చెప్పినా కూడా పర్వాలేదు, ఎందుకనంటే ఆ రైమింగ్ తెలిస్తే సరిపోతుంది. ఎందుకంటే వేరే వేరే పేర్లు ఉంటాయి, అందులో బి అని ఫస్ట్ పేరు టక్మని దిగి పెట్టేస్తాం, 1 సెకండ్లో పెట్టేస్తాం అనమాట, అంత ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ వి గో విత్ ద నెక్స్ట్ బిట్. AI Auction Summit 2025 was held at which of the following countries? నేను ఆప్షన్స్ ఎవరు మీరే చెప్పాలి, ఎగ్జామ్లో అయితే ఆప్షన్స్ ఇస్తాడు, అందుకనే ఎస్ సూపర్ అండి, వెరీ గుడ్ జోష్న గారు, కరెక్ట్ కరెక్ట్. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ నాగార్జున గారు చెప్పారు. అలా మీరు టక 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 టైప్ చేయడం రెడీగా ఉండాలి. మీరు మెసేజ్లో బాగా టైప్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్లోని వాట్సాప్లోని, ఇక్కడ కూడా ఈ క్లాస్లో కూడా స్పీడ్గా టైప్ చేస్తే బాగుంటుంది. ఎస్, వెరీ గుడ్. రమణి గారు కరెక్ట్, డేవిడ్ కరెక్ట్, శిరీష గారు కరెక్ట్, ఎస్ ఎస్, వెరీ గుడ్. ప్యారిస్ కరెక్ట్ అండి. అంతే, రెండు ఫస్ట్ టాప్ 3లో మీరు ఉండాలి, టాప్ 3లో ఉండేలా చూసుకోండి, వాళ్ళ పేర్లే చదువుతాను నేను. ఎస్, గుడ్. ప్యారిస్ కరెక్ట్ అండి, ప్యారిస్ కరెక్ట్, ప్యారిస్ కరెక్ట్. ఇప్పుడు డిఫికల్ట్ బిట్ అడగబోతున్నాను. డిఫికల్ట్ బిట్ ఏంటి సార్? డిఫికల్ట్ అన్నారు, అంత కష్టం అండి? ఏం లేదు, అన్నీ ఈజీ, ఇప్పుడే కదా విన్నాం, ఈజీనేలండి, కష్టమేం కాదు. వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్? వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ CPI, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్? ఇండియాస్ ర్యాంక్ ఎంత? అగైన్ జోష్న గారు సూపర్ అండి. ఈ నార్మల్గా అండి, నార్మల్ లైవ్ క్లాసులు, ఇప్పుడు మనం ఇక్కడ ఆఫ్లైన్లో ఇన్స్టిట్యూట్లో క్లాసులు చెప్తాను కదా, ఈ కరెంట్ అఫైర్ క్లాస్ అవ్వగానే ఇండియాస్ ర్యాంక్ అని నాకు చెప్పేస్తారు, సార్ 96 అని చెప్పేసి, ఏదో గాబరా పడిపోయి అన్నాడు. అంటే కనీసం క్వశ్చన్ కూడా చెప్పనివ్వరు. మీరు సంతోషం అండి, నాకు క్వశ్చన్ పూర్తిగా అడగనిస్తున్నారు, దానికి ధన్యవాదాలు మీ అందరికీ కూడా. సో అది అంటే క్వశ్చన్ కూడా కంప్లీట్ చేయనివ్వరు అంటే అఫ్కోర్స్, ఎందుకంటే ఇప్పుడే చెప్పుకుంటాం కాబట్టి టక్ మన ఆన్సర్స్ అన్ని మైండ్లో తిరుగుతూ ఉంటాయి. అంటే అఫ్కోర్స్ అసలు ఆప్షన్స్ ఇవ్వకుండా ఆన్సర్స్ చెప్పడం చాలా గొప్ప విషయం అండి అది. ఎందుకనంటే ఒక మంత్ అంతా కరెంట్ అఫైర్స్ అయినప్పుడు మీరే చూడండి ఎంత కష్టం అవుతుందో, కానీ ఈ లైవ్లో రివిజన్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా ఈజీగా ఉంటుంది.
సార్ కరెంట్ అఫైర్స్ గుర్తుండట్లేదు, ఏంటి సార్ అన్ని బిట్లు ఉన్నాయి, అన్ని టాపిక్స్ ఉన్నాయి, మీకు ఎలా గుర్తుంటున్నాయి అని చెప్పేసి అడుగుతుంటారు. అది ఓన్లీ బికాజ్ ఆఫ్ రివిజన్ అండి. సో మీకు నేను చెప్తున్నా అంటే నేను చాలా దానికి స్టడీ చేస్తే చెప్తాను. సో నాకు ఎలాగో గుర్తుండదు, మీకు రివిజన్ చేసిన కాబట్టి మీకు కూడా గుర్తుండిపోద్ది అనమాట. హియర్ వి గో విత్ ద నెక్స్ట్ బిట్. చెప్తా, ఈసారి ఎవరు చెప్తారో చూస్తాను. అబ్బాయిలు ముందు చెప్తారండి, అబ్బాయిలు చెప్తారు. అదేంటి సార్ అమ్మాయిలు చెప్పడం, మేము తెలివైన వాళ్ళే చూస్తున్నారు కదా అమ్మాయిలుగా చెప్తున్నాం అంటారు. చూడండి, ఖచ్చితంగా అబ్బాయిలు చెప్తారు. అబ్బాయిలు పరువు నిలబెట్టాలి, మాట ఇచ్చాను చూసుకోండి. హూ బికేమ్ ఫోర్త్ హైయెస్ట్ రన్ గెట్టర్ ఇన్ వన్ డే ఇంటర్నేషనల్ ఫర్ ఇండియా? హూ బికేమ్ ఫోర్త్ హైయెస్ట్ రన్ గెట్టర్ ఇన్ వన్ డే? ఎస్, చెప్పాను కదండి, మా అబ్బాయిలు అంటే ఇదే అండి ఖచ్చితంగా. గణేష్ కుర్రోతు, ఎస్ కరెక్ట్ చెప్పారు, పరువు నిలబెట్టారండి, మాట ఇచ్చాను. అందులో అమ్మాయిల డామినేషన్ ఎక్కువగా ఉంది ఈరోజు క్లాస్లోని. శిరీష గారు కరెక్ట్ అండి, రమణి గారు కరెక్ట్, డేవిడ్ గుడ్, ప్రియాంక గారు కరెక్ట్, చంద్ర మ్యామ్ కరెక్ట్ మ్యామ్, రోహిత్ శర్మ, రోహిత్ అన్న చాలు, శర్మ అన్న ఎలా గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. కాబట్టి లైక్ ఏమంటాం దాన్ని, ఆప్షన్ బట్టి చెప్పేస్తాం, ఆప్షన్ బట్టి మనం టక్మని చెప్పేస్తాం. శిరీష గారు చెప్పారు ఫస్ట్, వెరీ గుడ్ సార్. వన్ లాస్ట్ బిట్ చెప్పేస్తారు మీరు, ఇది కూడాను ఖచ్చితంగాను 100% చెప్పేస్తారు. వాట్ ఈస్ ద న్యూ బ్రాండ్ నేమ్ ఆఫ్ జొమాటో? 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 వెరీ గుడ్ జోష్న గారు, కరెక్ట్, ఎటర్నల్ లిమిటెడ్. గుడ్, వెరీ గుడ్. ఇంకొక బిట్ అడగాలనిపిస్తుంది, యాక్చువల్గా ఆపేద్దాం అనుకున్నాను కానీ ఒక్క బిట్ అడిగేస్తాను మీకు. అంటే లైక్ రివిజన్లో అది అడిగితే చెప్తారు కాబట్టి అట్లీస్ట్ చెప్పకపోయినా దాని గురించి ఆలోచిస్తారు, ఆ విధంగానే గుర్తుంటుంది. వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎన్సిఎస్కే? వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎన్సిఎస్కే? ఇక్కడ రాస్తాను, కావాలంటే చూడండి ఒకసారి, ఎందుకంటే లెటర్స్ గుర్తుంటే అట్లీస్ట్ నేను చెప్పింది ఏదో ఒకటి గుర్తు వస్తుంది. కొద్దిగా పెద్ద ఫార్మే కాబట్టి టైం తీసుకోండి, పర్వాలేదు. వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎన్సిఎస్కే? వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎన్సిఎస్కే? అమ్మయ్య చెప్పారమ్మా, రమణి గారు వెరీ గుడ్ అండి, సూపర్, కరెక్ట్. అండ్ అగైన్ ఐ రియల్లీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ అండి, ప్రతి ఒక్కరికి నిజంగా. అసలు నార్మల్గా అయితే ఆఫ్లైన్లో అంత రెస్పాన్స్ ఉండదండి, బికాజ్ నోట్స్లన్నీ క్లోజ్ చేయించేసి, అఫ్కోర్స్ మీరు కూడా మొత్తం క్లోజ్, మీరేం చూసి చెప్తున్నారని కాదు, అంటే లైక్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ చెప్పేస్తారు. బట్ ఆన్లైన్లో రివిజన్లో చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. చంద్ర మ్యామ్ కరెక్ట్ మ్యామ్, కర్మచారి అదొకటి గుర్తుపెట్టుకున్న చాలా ఆప్షన్లో టక్మని పెట్టేస్తాము. ప్రియాంక గారు కరెక్ట్, గణేష్ అగైన్ కరెక్ట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ లైవ్. చాలా బాగా చెప్పారండి, రియల్లీ చాలా బాగా చెప్పారు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది వన్ ఆఫ్ ద, అంటే నేను ప్రతిసారి మాట చెప్తానండి, ఏమనుకోకండి అందరూ, ఎన్నిసార్లు చెప్తారు సార్ కరెంట్ అఫైర్స్ అంత. ఎందుకంటే ఒక 1 month అయింది అనుకోండి, మీకు అప్పుడు అనిపిస్తుంది యూజువల్, ఇప్పుడు అనిపించదు, అంటే అప్పుడు కూడా అనిపించదు, ఈజీ ఉందని అనుకుంటారు. బట్ యాజ్ ఏ కామన్ ఆడియన్గా, కామన్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈవెన్ మేము చదువుకున్నప్పుడు కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేది, అఫ్కోర్స్ ఇప్పటికి నేను చదువుతాను, ఎందుకంటే నాకు అప్కమింగ్ వచ్చేటటువంటి డిఎస్సి కానీ అన్నింటికీ ఇంపార్టెంట్. అందుకని కరెంట్ అఫైర్స్ మీద నాకు అంత పట్టు ఉంటుంది. కరెంట్ అఫైర్స్ డైలీ హిందీ న్యూస్ పేపర్ చదవడానికి, ఆర్టికల్స్ చదవడానికి ఓన్లీ బికాస్ ఆఫ్ ఫర్ మై డిఎస్సి కరెంట్ అఫైర్స్ లేకుండా ఉండదు అనమాట. అండ్ నేను రాసే యూజిసి నెట్, అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ యూనివర్సిటీ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి కరెంట్ అఫైర్ చాలా ఇంపార్టెంట్. అంటే అంత కష్టమని నాకు తెలుసు, బట్ మీరు అంత కష్టాన్ని కూడా చాలా ఇష్టంగా టకటకమని చెప్పేస్తున్నారు. సో దానికి చాలా అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ అ నైస్ టైమ్. అండ్ నెక్స్ట్ అయితే ఉండబోతుంది బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అని. లాస్ట్ క్లాస్లో నాకు ఒకరు అడిగారు, శివానంద్ ఏదో పేరు మర్చిపోయిన, గుర్తులేదు. లాస్ట్ వీక్ క్లాస్లో సార్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ క్లాస్ కొద్దిగా చెప్పండి అని అన్నారు. మంచి క్వశ్చన్లు, పీపీటీ రెడీ అవుతుంది. సో అందుకనే మనం ఆ క్లాస్ చెప్పుకోబోతున్నాం నెక్స్ట్
బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఉంటుంది ఈ రోజు రేపు. మీకు ప్రతిదీ కూడా నేను అప్ టు డేట్ ఇచ్చేస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే. సార్ మళ్ళీ ఒకసారి ఈ పర్టికులర్ ఏదైతే ప్రతిసారి కరెంట్ అఫైర్స్ అని రాయలేను కదా, సిఏ అని రాస్తున్నాను. మీకు థర్డ్ ఫోల్డర్, ఫోర్త్ ఫోల్డర్ ఉంటుంది. ఫోల్డర్ నేమ్ కరెంట్ అఫైర్స్ అని ఉంటుంది, అందులోకి ఈ వీడియో వెళ్ళిపోద్ది సార్. లైవ్ క్లాస్ అని ఉంది కదా ఫోల్డర్, ఆ ఫోల్డర్తో ఇంక పని లేదు మీకు. ఎందుకంటే కొంతమంది పిల్లలు అడిగారు, స్టూడెంట్స్, సార్ ఏ వీడియో ఏ ఫోల్డర్ ఆ ఫోల్డర్లో పెట్టేయండి మాకు చదువుకోవడానికి ఈజీ అంటే. లైక్ టీచ్మెంట్లో అలా ఉండేది జనరల్గా, అంటే కింద నుంచి పైకి ఉండేది, ఇది పై నుంచి కిందకి మీకు అంటే దానికన్నా బెస్ట్ ఆప్షన్స్, బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయండి, మీకు అదంతా అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ ఫోల్డర్లోకి వెళ్ళిపోండి, ఓకేనా. ఆ ఫోల్డర్లో ఈ వీడియో వచ్చేస్తుంది సార్, సింపుల్ అంతే. అండ్ అదే ఫోల్డర్లో పీడిఎఫ్ కూడా ఉంటుంది, ఇదే పర్టికులర్ పీడిఎఫ్. ఇప్పుడు ఏదైతే మీకు ఈ పీడిఎఫ్ ఉందో, ఈ పీడిఎఫ్కి నేను బార్డర్లు అన్నీ వేసి నీట్గా మీకు పీడిఎఫ్ కూడా అందులో పెడుతున్నాను. సో హ్యాపీగా చూడండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ టైం. మరొక క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ నైస్ టైం.